పవన్ కళ్యాణ్ అనే పర్సన్ షోయింగ్ క్యాండిడేట్ అనుకుంటా నా దృష్టిలో. ఎందుకంటే ఇప్పుడు సినిమాలు అనేవి నా దృష్టిలో పగటి వేషం. పగటి వేషగాళ్ళు అందరూ కూడా నిజం కాదు అది. రాజకీయం అనేది ఒక చెత్త, ఇంత ఫ్రాడ్ బిజినెస్. భూమి మీద ఉన్న ఏవైనా కట్టడాలు కావచ్చు, ఏవైనా ఇవన్నీ కలిపితే మనుషులు నిర్మించినాయి కదా. మనుషులు లేకుంటే ప్రకృతి సిద్ధంగా ఏర్పడే గుళ్ళు ఏమైనా ఉన్నాయా, మసీదులు ఉన్నాయా, చర్చిలు ఉన్నాయా? చెప్పండి మీరు. ఇవన్నీ మనుషులు నిర్మించినాయి కదా, ఇవన్నీ కలిపితేవే. ఇప్పుడు నా గ్యాస్ ట్రబుల్ ఉంది సార్, నేను పొద్దున్నే ఫ్యాంటసీ ట్యాబ్లెట్ వేసుకుంటాను. ఎందుకు వేసుకుంటా? రేవంత్ రెడ్డి గారికి అదృష్టం కలిసి వచ్చింది, సీఎం అయ్యారు. వాక్చైతన్యం లేక సీఎం అయ్యాడు. మరి అంత నమ్మకం ఉన్నప్పుడు, దేవుడిని పెట్టి చేపిస్తున్నప్పుడు మన హాస్పిటల్ రావడం ఎందుకు, ఆయన కూర్చొని చూసుకోవచ్చు కదా. చేసే దౌర్భాగ్యం ఏంటంటే చదివేది వీడు, కష్టపడేది వీడు, ఉద్యోగం కొట్టేది వీడు, దేవుడు ఉద్యోగం ఇచ్చిందంటాడు. నిజంగా దేవుడు ఉంటే కరోనా ఎందుకు వస్తుంది? సునామీలు ఎందుకు వస్తాయి చెప్పండి సార్? దేవుడికి సంబంధం, సునామీలు ఎందుకు? దేవుడి మీద భరోసా వేసి బతికే బదులు ఎవరికి కావాలి సార్ ఫ్రీ బస్? ఫ్రీ బస్ ఎవరికి కావాలి? ₹1,00,000 ఉద్యోగం చేసే వాళ్ళు ఈరోజు బస్సులో ఎంజాయ్ చేస్తున్నారు, టూర్లు చేస్తున్నారు. నీ రూపాయి పతనం అవుతుందంటే నీకు విలువ లేదని నాకు అర్థం. మోడీ గారు హిందూ అనే తత్వాన్ని, అంటే ఆ వర్డ్ ఒకటి తీసేసి రమ్మని చెప్పండి పబ్లిక్లోకి. అంతేగాని టెక్నాలజీ అని చెప్పేసి ఈరోజు పిల్లలు కాలేజీలో స్కూల్లోకి వెళ్తున్నారా? చూడండి ఒకసారి, ఎక్కడ కనిపిస్తున్నారు చూడండి. రోడ్ల బట్టి ఓయోల పక్కన, లాడ్జీల పక్కన కనిపిస్తున్నారు ఈరోజు పిల్లలు. ఇప్పుడు ఏదైతే వ్యవస్థ ఉందో మిగతా వ్యవస్థని కుల్లగొట్టాలంటే వాళ్ళ ఇప్పుడు అన్ని కోట్లు పెట్టేసి విద్యాలయాలు కట్టవచ్చు కదా. మరి అందరూ కదా, మరి ఎందుకు కట్టట్లేదు? నా దృష్టిలో ఈ ఉపవాసాలు ఇవన్నీ కూడా వాళ్ళు పని పాట లేని వాళ్ళు, నా దృష్టిలో బద్ధకస్తులు, ఏ పని చేయలేని వాళ్ళు ఆ వంకతో ఆ రోజు ఉపవాసం ఉంటారు. యశ్వంత్ గారు నమస్తే అండి. నమస్తే. మీరు ఎనీ సోషల్ మీడియాలో ఇప్పటివరకు కనిపించలేదు, కానీ మీరు చాలా సామాజిక సేవలు చేస్తుంటారు. తర్వాత మీరు నాస్తికత్వం కూడా మీలో ఉంది, మేము చూసాము. జనరల్గా మీరు దేవుణ్ణి నమ్మరు. రెండోది ఏంటంటే పొలిటికల్గా కూడా మీరు తిరుగుతూ ఉంటారు. బట్ ఎక్కడ కూడా ఏంటంటే మీరు సోషల్ మీడియాలో కానీ, యూట్యూబ్లో కానివ్వండి, లేదంటే టీవీలో కానీ ఎలాంటి సామాజిక మాధ్యమాల్లో మీరు ఎప్పుడు కనిపించలేదు. సో ఫస్ట్ టైం మా ఛానల్ ద్వారా మిమ్మల్ని తీసుకొచ్చాము. బికాజ్ మీరు ఈ సామాజిక కార్యక్రమాలు మీరు చేసేదాన్ని బట్టి మీరు ఏం చేస్తున్నారో తెలిస్తే చాలామంది మిమ్మల్ని ఇన్స్పైర్గా తీసుకుంటారని చెప్పేసి మేము తీసుకొచ్చాము. సో బేసిక్ అసలు మీరు ఏంటి యశ్వంత్ గారు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది ప్రాపర్ ఖమ్మం సార్. ఖమ్మం నుంచి వచ్చాము. ఉద్యోగరీత్యా హైదరాబాద్ రావటం జరిగింది. ఆ తర్వాత చిన్న బిజినెస్ కూడా చేస్తున్నాము. అంటే మా చేతనంత వరకు పబ్లిక్ ఏదో సర్వీస్ చేయాలనే ఆలోచనతో చేయడం జరుగుతుంది. సో ఏంటి మరి అలా మీకు తర్వాత ఎలా సామాజిక కార్యక్రమాలు చేయాలని ఎందుకు అనిపించింది? మా ఖమ్మము అంటే మేము పెరిగిన వాతావరణం కావచ్చు, మేమున్న వాతావరణం కావచ్చు, మాదంతా కూడా కాస్త విప్లవాల ఏరియా. సో అలాంటి వాతావరణం నుంచి వచ్చినాం కాబట్టి సామాజిక కార్యక్రమాలు చేయాలనేది మా ఆలోచన అలా ఉంటుంది. సరే, విప్లవాలు అని అన్నారు కాబట్టి, అంటే విప్లవాలు అంటే ఏంటి మీరు అంటే లైక్? అంటే ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ ఎదురు నిలిచేవాడే విప్లవవాది అంటారు. ఓకే. సో మీరు ఎలాంటి అన్యాయాలు జరిగినా ఏదైనా జరిగినా మీరు ప్రశ్నిస్తే తత్వం ఉంటుంది. సో మీరు ప్రశ్నించడానికి అన్నారు కాబట్టి నేను క్వశ్చన్ అడుగుతున్నాను. సో మనకు రీసెంట్గా 3 monthsలోనే మన గవర్నమెంట్ బిఫోర్ చేంజ్ అయింది. సో బిఫోర్ గవర్నమెంట్లో మీకు ఎలా అనిపించింది? ఇప్పుడు ప్రజెంట్ సినారియో ఎలా అనిపిస్తుంది మీకు? ఏది ఏమైనా ఇప్పుడు వచ్చిన వాళ్ళని ఇప్పటికే మనం అంచనా వేయడానికి లేదు. నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి
వాటి తర్వాత మనం ఏమైనా చెప్పగలుగుతాం. సో లాస్ట్ గవర్నమెంటు పర్వాలేదు, నాట్ బ్యాడ్. కొన్ని కార్యక్రమాలు మంచిగా అనిపించలేదు, దానివల్ల పబ్లిక్ వ్యతిరేకించారు. అంటే ముఖ్యంగా లాస్ట్ గవర్నమెంట్లో మీకు నచ్చిన అంశాలు ఏంటి? లాస్ట్ గవర్నమెంట్లో కళ్యాణ లక్ష్మి ఉంది, చాలా మంచి పథకం, ఆడపిల్లలకి చాలా చక్కగా ఉపయోగపడింది. అలాగే హైదరాబాద్ డెవలప్మెంట్ విషయానికి వస్తే రెవెన్యూ బాగానే పెంచారు, వాటర్ సోర్సెస్ ఈ విధంగా పర్లేదు లాస్ట్ గవర్నమెంట్. ఓకే. ద్వారా లేదంటే ఏదైనా పార్టీ ఒక కార్యకర్తనా, లేదంటే మీరు ఏదైనా రాజకీయకు సంబంధించిన వారా? మేము బహుజనవాది. మేము బహుజన అంటే వాదు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాము, అభిమానంతో ముందుకెళ్తాం. బహుజనవాది అంటే మీరు బీఎస్పీకి సపోర్ట్ ఉన్నారా? అలానే ఏం లేదు. బహుజనవాది అంటే ఈ సొసైటీలో ఎవరైతే అణగారిపోయి తన రాజ్యాలు పోగొట్టుకొని పేదవాళ్ళుగా మిగిలిరో వాళ్ళ రాజ్యం కోసం ఎవరైతే పోరాడుతున్నారో అలాంటి వాళ్ళకి మళ్ళీ మేము సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో అంటే ఎలాంటి రాజకీయ పార్టీలకు అయితే ప్రత్యక్షంగా మీరు సపోర్ట్ కాదు. సపోర్ట్ కాదు. సో కమింగ్ టు మీరు చేస్తున్న ఈ సామాజిక కార్యక్రమాల వల్ల అసలు మీకు ఎలా, అంటే మీరు ఎలా ఇన్కమ్ సోర్స్ తెచ్చుకుంటున్నారు, ఎంత మీరు ఎలా చేస్తున్నారు? మేము మా జాబ్ చేసుకుంటున్నాము, మాకు చిన్న బిజినెస్ ఉంది, దాంతో మాకు నడిచిపోతుంది. సో మా చేతనంత వరకు మేము సర్వీస్ చేయాలన్నది మా ఆలోచన. ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలు కావచ్చు, సామాజిక పరంగా కావచ్చు, సో మనకు ఎలాంటి విద్యా వ్యవస్థలో కావచ్చు, లేదంటే రాజకీయంగా కావచ్చు, లేదంటే ఆర్థికంగా కావచ్చు, ఎలాంటి అంశాలని కొంచెం మనం మెరుగుపరుచుకుంటే రాష్ట్రం కావచ్చు, దేశాభివృద్ధి కావచ్చు ఎలా ఉంటుంది? మీ యొక్క ఆలోచన ఏంటి దాని మీద? ప్రస్తుతం మన దేశంలో కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు, సరైన రాజకీయ పార్టీలు లేవని చెప్తాను నేను. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడైనా వచ్చి మీకు అది ఇస్తాము, ఇది ఇస్తాము, ఆ పథకం పెడతాము, ఈ పథకం పెడతాము అనేటోడే కానీ ఉచితంగా చదివిస్తాము, ఉచితంగా వైద్యం ఇస్తాము అని చెప్పేసి చెప్పే నాయకుడు ఒక నాయకుడు కూడా లేడు. ఉచిత వైద్యము అని చెప్పేసి ఆరోగ్యశ్రీ అని ఇస్తున్నారు, తర్వాత ఉచిత విద్య అని చెప్పేసి ఆల్మోస్ట్ గురుకురాలు ఎన్నో ఉన్నాయి, వేల గురుకురాలు నడిపిస్తున్నారు. సో అవి నడిపిస్తున్నాయి, అవన్నీ జరుగుతున్నాయి కదా. ఈ ఉచిత ఆరోగ్యశ్రీ అనేది ఒక బూటకం. ఆరోగ్యశ్రీ ఏంటి సార్? ఆరోగ్యశ్రీ ఏంటి? ఇండియన్ సిటిజన్ అయి ఉన్నప్పుడు తెలంగాణ సిటిజన్ అయి ఉన్నప్పుడు ఉచితంగా ఇవ్వాలి. ఉచితమే కదా అది. ఇంకా ఉచితం ఎట్లా అవుతుంది? నీకు కొంతవరకు ఎలిజిబుల్, నువ్వు 5 లక్షలకు ఎలిజిబుల్, 10 లక్షలు ఎలిజిబుల్ అయింది, ఉచితంగా ఇవ్వు. నేను మిగతా ఉచితాలు ఎవరు అడుగుతున్నారు? మీరు ఇచ్చే రేషన్ బియ్యం తింటున్నారా ఈరోజు? మీరు అది అడగట్లేదు. పేదవాళ్ళు ఏం అడుగుతున్నారు? ఎడ్యుకేషన్ కోసం అడుగుతున్నారు, వైద్యం కోసం అడుగుతున్నారు. అవి వదిలేసి పనికిరాని మాలిన పథకాలను పెట్టుకొని ఎందుకు వస్తున్నారు మీరు ముందుకు? సో మరి ఇప్పుడు మీరు అలా అంటుంటే ఇప్పుడు అసలు ఫ్రీ బస్ అని కూడా కొత్తగా ఇచ్చారు. సో ఫ్రీ బస్ అనేది మాత్రం మీకు ఎలా అనిపిస్తుంది ఫ్రీ బస్ మీద? అది ఒక రకంగా ప్రభుత్వాన్ని లాస్ చేయటమే. ఎవరికి కావాలి సార్ ఫ్రీ బస్? ఫ్రీ బస్ ఎవరికి కావాలి? ₹1,00,000 ఉద్యోగం చేసే వాళ్ళు ఈరోజు బస్సులో ఎంజాయ్ చేస్తున్నారు, టూర్లు చేస్తున్నారు. ఫ్రీ అది కాదు కదా, ఫ్రీ కాదు. నువ్వు ఫ్రీ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? వాళ్ళకి ఇన్కమ్ సోర్సెస్ క్రియేట్ చేయండి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయండి, వాళ్ళే కారు కొనుక్కుంటారు కదా. నీ బస్సు ఎవరికి కావాలి? సో అంటే లేడీస్కి వాళ్ళు అంటే ఆల్రెడీ కర్ణాటకలో ఈ పథకం చేసి వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు కాబట్టి ఇక్కడ పెట్టారు కదా. ఇదంతా చాలా మందికి మహిళలకు వాళ్ళకి చాలా ఒక మంచి వెసులుబాటు అవుతుంది, రాష్ట్ర పరంగా మన తెలంగాణ పరంగా తిరగడానికి ఒక మంచి అవకాశంగా ఉంది, యూటిలైజ్ చేసుకుంటున్నారు. సో అది ఒక మంచి కార్యక్రమం అని మీకు అనిపించట్లేదా? నాకు అనిపించట్లేదు. ఎందుకంటే ఇదంతా ప్రభుత్వాలు వాళ్ళ ఉనికి కోసము వాళ్ళు చేసే యొక్క ఎత్తుగడలు తప్ప పబ్లిక్ ఉపయోగమైనది కాదు ఇది. ఇట్లాంటి ఉచిత పథకాల వల్ల దేశం సర్వనాశనం, ఆర్థికంగా లాస్ అవుతుంది తప్ప దేశానికి, దేశ ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదని నేను అనుకుంటా. సో గవర్నమెంట్లో అయితే బిఫోర్ ఎలక్షన్స్ ముందు వాళ్ళు ఇచ్చే హామీలు నెరవేర్చుకుంటున్నాయి, కొన్నిసార్లు నెరవేర్చుకుంటున్నాయి, కొన్ని విఫలమవుతున్నాయి. కాబట్టి ప్రజలకి మనకు జనరల్గా ట్యాక్స్ రూపంలో కావచ్చు, వివిధ రకాలుగా సోర్స్లలో మళ్ళీ ప్రజల నుంచే తీసుకుంటారు. కానీ
ఏ గవర్నమెంట్ అయినా వాళ్ళు ఇచ్చిన హామీలు అయితే పూర్తిగా నెరవేర్చింది అయితే ఇప్పటివరకు అయితే ఏది లేదు. కానీ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఆల్మోస్ట్ 6 గ్యారంటీస్ అని పెట్టారు. ఆల్మోస్ట్ ఒక 2 గ్యారంటీలు కూడా వాళ్ళు పూర్తి చేశారు. సో మిగిలిన గ్యారంటీస్లో మీకు మీ అవగాహన పరంగా వాళ్ళు నెరవేర్చే అంత అనుకుంటున్నారా మీరు? ఏ ప్రభుత్వం కూడా వాళ్ళు ఇచ్చే మేనిఫెస్టో ప్రకారము వాళ్ళు ఏ వర్క్ చేయలేరు కూడా. ఎందుకంటే వాళ్ళు వచ్చేదే కరప్షన్ కోసం, డబ్బులు సంపాదించుకోవడం కోసం వస్తున్న వాళ్ళకి ఎక్కడైతే ఇన్కమ్ ఉంటుందో ఆ వర్క్ చేసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు. ఇది ప్రజలు గమనించాలి, ప్రజలు ఆలోచించాలి. ఇప్పుడు నిజంగా ప్రభుత్వాలు మంచి పథకాలు పెట్టి మంచి సర్వీస్ చేస్తే ఉచిత బస్ కోసం ఎదురెందుకు చూస్తారు? అంటే మీ దృష్టిలో మంచి పథకాలు అంటే ఎడ్యుకేషన్ ఫ్రీ ఇవ్వండి, వైద్యం ఫ్రీ ఇవ్వండి, అది చాలు. ఇప్పుడు చాలా వరకు వైద్యము విద్య అనేవి చాలా వరకు ఫ్రీగా ఇస్తున్నవి కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎవరు కూడా ఒక నార్మల్గా ఒక చిన్న స్థాయి ఉద్యోగం ఒక 15-20 వేలు చేసుకునే ఉద్యోగస్తుడు కూడా తన పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించాలని అనుకోవట్లేదు కదా. మీరు ఫ్రీ ఎడ్యుకేషన్ అంటున్నారు. ఫ్రీ ఎడ్యుకేషన్ ఉన్న స్కూళ్ళల్లో టీచర్స్ ఉన్నారా? ఫ్యాకల్టీ ఉందా ఈరోజు? ఒకసారి చూడండి. గవర్నమెంట్ స్కూళ్ళకి వెళ్ళి టాయిలెట్ చూడండి, వసతి గృహాలు చూడండి ఎలా ఉన్నాయో. ఏం ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు చెప్పండి. ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే అది కాదు. నార్మల్ ఓటర్ నుంచి రాష్ట్రపతి వరకు కూడా అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఇప్పుడు అందరికీ ఉచిత వైద్యం ఇవ్వాలి. సిటిజన్ ఇక్కడ పుట్టిన భారతదేశంలో పుట్టిన ప్రతి మనిషికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఫ్రీ వైద్యం ఇవ్వాలి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. ఏం చేస్తున్నారు? ఎంప్లాయ్మెంట్ అడుక్కునే పరిస్థితి తీసుకొస్తున్నారు దేశాన్ని. ఇప్పుడు మోడీ గారు కూడా చాలా ఇండియాని డిజిటల్ ఇండియా అని చెప్పేసి మనము చాలా వార్తలు, న్యూస్ పేపర్స్, టీవీలలో చూస్తున్నాము. సో ఈ 10 ఏళ్ల కాలంలో మీకు ఇండియాలో మార్పు కనిపించలేదా? మోడీ గారు హిందూ అనే తత్వాన్ని, అంటే ఆ వర్డ్ ఒకటి తీసేసి రమ్మని చెప్పండి పబ్లిక్లోకి. మతాన్ని అడ్డు పెట్టుకొని వస్తున్నారు తప్ప ఏం చేశారండి మోడీ గారు? ఎన్ని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు? ఎన్ని ఆర్గనైజేషన్లు క్రియేట్ చేశారు? పోనీ అమ్మినే ఎన్ని ఉన్నాయి? గవర్నమెంటు స్వతంత్రం వచ్చిన 60 సంవత్సరాలలో ఎన్ని గవర్నమెంటు ఆర్గనైజేషన్స్ అమ్మేస్తున్నారు? వాటి వల్ల ఉపాధే కదా. అమ్మటం వల్ల ప్రైవేట్ సెక్టర్ ప్రైవేటీకరణ చేస్తున్నప్పుడు ఎంప్లాయ్మెంట్ ఎక్కడ వస్తుంది? కరెక్ట్ కాదు కదా అది. నేనైతే మోడీ కరెక్ట్ కాదనుకుంటున్నాను నేను. మోడీ కాకుండా అంతకుముందు చేసిన 50 ఏళ్ళ ప్రభుత్వం కాంగ్రెస్ పాలన ఉంది. మరి వాళ్ళని సమర్థిస్తారా మీరు? ఇప్పుడు ప్రతి ప్రభుత్వంలో స్కామ్ ఉంటుంది, కరప్షన్ అనేది ఉంటుంది. వాళ్ళు కరెక్ట్ అని నేను ఏమనట్లేదు. కాకపోతే పర్వాలేదు, నాట్ బ్యాడ్. ఎందుకు 50 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేయలేని కొన్ని పనులు ఇప్పుడు మోడీ గవర్నమెంట్లో చేశారంటున్నారు? ఏం చేశారు మీరు ఆలోచించండి. మీరు చెప్పండి. ఏం చేశారు? ఉన్న గవర్నమెంట్కి ఇప్పుడున్న గవర్నమెంట్ ఒక కార్పొరేట్ ఏదైనా ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేశారా? ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారా? మీరు చెప్పండి. ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేశాము, దీనివల్ల కొన్ని లక్షల ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్పండి. చెప్పండి. ఇప్పుడు డిజిటల్ ఇండియా అని చెప్పేసి భారీ ఎత్తున ప్రకటనలు చేస్తారు. ఐటీ ఎప్పుడు వచ్చిందండి? మోడీ రాకముందే ఉంది కదా. ఉన్నదాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కాదు, నువ్వు కొత్త ఆర్గనైజేషన్ క్రియేట్ చేయాలి, యువతకి ఉపాధి చూపించాలి. అదేం చేశారు? అది కాదండి కావాల్సింది. కొత్తగా ఇప్పుడున్న టెక్నాలజీ ఏంది, ఇప్పుడున్న యువత ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, కొత్త ఆర్గనైజేషన్ క్రియేట్ చేయండి. కొత్త ఆర్గనైజేషన్ క్రియేట్ చేసేసి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయండి. ఎందుకు ఇతర దేశాలకి వలసలు పోతున్నారు, అక్కడ పోయి పాయకాలను అడుగుతున్నారు? చెప్పండి. మన దేశంలో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఉంటే ఇతర దేశాల్లో పోయి పెట్రోల్ బంకులు ఎందుకు పనిచేస్తున్నారు? అందరూ చేయరు కదా, ఒక 1% వెళ్తున్నారు కదా. 1% చేస్తున్నారా లేదా? ఎందుకు చేయాల్సి వస్తుంది? ఇక్కడ ఏం తక్కువైందని? వనరులు ఉన్నాయి కదా. వనరులు ఉన్నప్పుడు ఇతర దేశంలో పోయాల్సి లేబర్కి ఎందుకు పని చేయాల్సి వస్తుంది? అంత డిజిటల్ ఇండియా అయితే కరెక్ట్ కాదు కదా. నీకు సరైన అవకాశాలు ఉంటే ఇక్కడే ఉంటారు కదా, ఎందుకు పోవాల్సిన పరిస్థితికి వస్తుంది ఈరోజు? ఒకసారి ఆలోచించాలి. సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళు, అరే మా అబ్బాయి అవుట్ ఆఫ్ ఎందుకు పోతున్నాడు? ఇక్కడ బతకలేక అక్కడ పోతున్నాడు, అది గమనించుకోవాలి. సార్ బతకలేకనా లేకపోతే ఇక్కడికంటే ఎక్కువగా మనం సంపాదించుకోవచ్చు అని కూడా అనుకోవచ్చు కదా. అదే అంటే ఏంటి? ఇక్కడ సరైన ఉపాధి లేదనేది అర్థం. సరైన ఉపాధి అని కాదు, మన ఒక రూపాయి విలువకు దాని విలువకు చాలా కంపారిజన్ కూడా చూసుకోవచ్చు కదా. మరి ఇక్కడ సరే అంటే నీకు విలువ లేదనే అర్థం. ఇక్కడ
నీ రూపాయి పతనం అవుతుందంటే నీకు విలువ లేదని నాకు అర్థం. దాని మీనింగ్ ఏంటి? నీకు విలువ ఇక్కడ నీకు సరైన గుర్తింపు లేదని చెప్పేసి అవుట్ ఆఫ్ బై సంపాదించుకుంటున్నాను. నీ నాలెడ్జ్కి, నీ చదువుకున్న ఎడ్యుకేషన్కి ఇక్కడ సరైన అవకాశాలు లేవు ఇక్కడ నీకు, అందుకు వెళ్ళిపోతున్నావు. నేనేం చెప్తున్నా అంటే యువతని బయటికి పోనీయద్దు. యువతని వాళ్ళ మ్యాన్ పవర్ని ఇక్కడ వాడుకోవాలి, వాళ్ళ నాలెడ్జ్ని ఇక్కడ వాడుకోవాలి, ఆ టెక్నాలజీ మనకు కావాలి. అంతేకాని యువత అంతా బయటకు వెళ్ళిపోయిన తర్వాత దేనికోసం? ఇప్పుడు ప్రజెంట్ మన తెలంగాణ పరంగా చూసుకుంటే బేసిక్గా మనకు ఉద్యోగాలు అని చెప్పేసి చాలా కాలం నుంచి ఉద్యోగస్తులు చాలా అవస్థలు పడుతున్నారు, మీరు చూసింది. సో వాళ్ళ గురించి మీ మాటలు. పడతారు. ఎందుకంటే ఎప్పుడైనా సరే అధికారంలో ఉన్న వాళ్ళు కింది గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన వాళ్ళు అయితే వాటి గురించి ఆలోచిస్తారు, వాటిని ఏదైనా చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఇది డబ్బులు పనిచేసి అక్రమదారులు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? అట్లే పడతారు. వీళ్ళు సామాన్లు ఆలోచించాలి. ఓటర్ ఆలోచించి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నప్పుడే వాడు మన బాధలు అర్థం చేసుకుంటాడా లేదా, మన పరిస్థితి ఏంటి రేపు ఆలోచించుకొని ఓటేసుకోవాలి. ఇప్పుడు ఉన్నాయి 3 ప్రధాన పార్టీలు, అది కాకుండా ఇంకెవరికి ఏమంటారు మీరు? ఇంకా ఆలోచించమంటే ఎవరిలో వాళ్ళు బెస్ట్ చూస్ చేసుకుంటున్నారు కదా, సో ఇంకెవరిని ఆలోచిస్తారు? ప్రత్యామ్నాయ పార్టీలు అంటూ ఏమీ లేవు కదా. ప్రత్యామ్నాయ పార్టీలు లేవు అనడానికి ఏం లేదు. నువ్వెట్లా ఉన్నావు అనేది ఫస్ట్ ముఖ్యం. ప్రత్యామ్నాయ పార్టీ అంటే నువ్వు ప్రతి పార్టీ అలాగే ఉంటుంది అనుకోకూడదు. ఇప్పుడు ఒక పార్టీ వంశపార్యపరంగా ఇప్పుడు మీకు సిద్ధాంతపరంగా మీకు నచ్చిన ఉన్న అంశాలు ఉన్న మీకు ఆలోచనల పరంగా ఉన్న పార్టీ ఏదైనా చెప్పండి. ఏ పార్టీ అయినా సరే సామాన్యుడి గురించి ఆలోచించాలి. మధ్యతరగతి అంటే సామాన్యుడు అనేవాడు లేకుండా చేయాలన్న ఆలోచన బేసిక్తో ఏ పార్టీ అయితే వస్తే ఆ పార్టీ సపోర్ట్ చేయండి అని చెప్తున్నాను నేను. అదే ఇప్పుడు ఉన్న పార్టీలు అవి, సో అందులో నుంచి ప్రతి పార్టీ ఆల్రెడీ చూసేశారు. సో ఆ పార్టీలలో బెస్ట్ పార్టీ అంటే మీరేమనుకుంటున్నారు? ప్రజెంట్ ఉన్న పరిస్థితుల ప్రకారం అయితే కరప్షన్ లేకుండా అంటే డబ్బులు పంచకుండా ఇప్పుడు నడుస్తున్న పార్టీ అంటే బీఎస్పీ అని చెప్పుకోవచ్చు, బహుజన సమాజ్ పార్టీ. ఎందుకంటే ఆ పార్టీ వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, లీడర్లు కావచ్చు, ఓటర్స్ కావచ్చు, అంతా బ్యాక్వర్డ్, వాళ్ళు బెటర్ అనుకోవచ్చు. సో వాళ్ళైతే బెటర్గా చేస్తారని మీ ఆలోచన అనుకుంటున్నాను. సో ఇప్పుడు బీఎస్పీ టాపిక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆర్ఎస్ ప్రముఖ్ గారు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో మనకు బీఆర్ఎస్తో కలవడం జరిగింది. సో దాని మీద మీ అభిప్రాయం? కరెక్ట్ అనుకుంటాను నేనైతే. ఎందుకలా? ఎందుకంటే ఇండివిజువల్గా అతను ఒక పవర్ చూపించలేకపోతున్నారు కాబట్టి కలుద్దాం అనుకుంటున్నాడా? అట్లానే ఎందుకు అనుకోవాలి? గతంలో బహుజనులు అందరూ కూడా ఈ బ్యాక్వర్డ్ వెనకబడ్డ వాళ్ళు ఎవరైతే అనుకుంటారో వీళ్ళంతా రాజపుత్రులు, వెనక రాజులుగా బతికినట్టు వాళ్ళే. తన రాజ్యాన్ని కాపాడుకోవటం కోసం పక్క రాజుల వాళ్ళ యొక్క సపోర్ట్ తీసుకొని ముందుకెళ్ళి రాజ్యాలు కాపాడుకునే వాళ్ళే. మరి అట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎప్పుడైనా రాజుగా ఉండాలంటే పక్క వాళ్ళ అవసరం కంపల్సరీ కదా. అంటే మీరు ఏం చెప్తాం అనుకుంటున్నారు? మేమేం చెప్తున్నాము అంటే ఇప్పుడు వాళ్ళు రాజులుగా ఎదగాలంటే పక్క వాళ్ళు అవసరం సపోర్ట్ తీసుకోవడం తప్పేం కాదనుకుంటాను నేనైతే. అంటే వాళ్ళు ఇప్పుడు 2 సీట్ల కోసం కేటాయించిన వాళ్ళు రాజులు అవుతారు, మిగతా వాళ్ళు 2 సీట్ల 1 సీట్ ఆ విషయం పక్కన పెడితే వాళ్ళు రాజుగా నిలబడుతున్నారా లేదా ముఖ్యం. సో అంటే వాళ్ళు బేసిక్గా బీఎస్పీ వాళ్ళ ఒక సిద్ధాంతాలు ఏమేమి ఉంటాయి? ప్రతి ఒక్కడికి న్యాయం జరగాలి, పథకాలు అందాలి, పేదవాడు ఉండకూడదని వాళ్ళ ఆలోచన. అది ఇంప్లిమెంటేషన్ అయితే బాగుంటుందని ప్రతి పార్టీలో ప్రతి దానిలో అంశాలు ఉన్నాయి కదండి. గత 70 సంవత్సరాల నుంచి అంశాలు ఉన్నాయి. మరి ఎందుకు ఇంకా కార్పొరేషన్లు నడిపిస్తున్నారు? ఇంకా ఎందుకు ఈరోజు ఇల్లు లేకుండా రోడ్ల మీద గుడిసెలు వేసుకొని ఉంటున్నారు? ఈరోజు ఇంకా ఎందుకు ఎక్కడ ఖాళీ ల్యాండ్స్ ఉన్నాయని చెప్పేసి గుడిసెలు వేస్తున్నారు? అలాంటి పబ్లిక్ ఎందుకున్నారు? స్లమ్లు ఎన్ని ఉన్నాయి ఈరోజు ఇంకా ఓల్డ్ సిటీలో కరెంట్ బిల్ కూడా కట్టట్లేదని ఎందుకంటున్నారు? కట్టలేని పరిస్థితుల్లో వాళ్ళు ఎందుకున్నారు చెప్పండి. ఇదంతా గవర్నమెంట్లో క్రియేట్ చేస్తున్నది కదా. సామాన్యులాగా ఉంచటం అది తప్పే కదా. సో ఈ బహుజనులు అందరూ కూడా ఏకమై బీఎస్పీని అంటే ఆ పార్టీని గెలిపిస్తారని మీరు అనుకుంటున్నారు? వస్తుంది, ఆ రోజు వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తుంది. దేనికైనా టైం వస్తుంది, వాళ్ళకో టైం వస్తుంది. సో బేసిక్గా ఈ బహుజనులు పార్టీ అనేసరికి కొందరికి చాలామందికి సో మామూలుగా ఫలానా
కేటగిరీకి చెందిన వాళ్ళు మాత్రమే దీంట్లో ఎక్కువగా అధిక శాతం ఉంటారని చెప్పేసి ఒకటి ఉంటుంది. అయి ఉండొచ్చు. ఇప్పుడు గతంలో వాళ్ళు రాజులుగా బతికినట్టు వాళ్ళు వాళ్ళ రాజ్యాలు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు పేదవాళ్ళుగా బతికారు తప్ప వాళ్ళు ఎక్కడ ఆత్మవిశ్వాసానికి తగ్గిగానే వాళ్ళు ఎక్కడ తగ్గిగానే బతకలేదు. సో వాళ్ళ ఎజెండా వాళ్ళు మోస్తున్నారు, వాళ్ళ వాదం వాళ్ళు మోస్తున్నారు, వాళ్ళు ఏదో రోజు రాజు కావాలన్నది వాళ్ళ ఆలోచన. తప్పే ఉంది దాంట్లో. ఈ దేశంలో ఎక్కడ మిస్టేక్ జరిగిందంటే ప్రశాంతంగా నడుస్తున్న టైంలో ముస్లిమ్స్ ఎంటర్ కావడం జరిగింది. వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్న పెత్తందారులతోని సంప్రదింపులు చేసుకొని రాజ్యాల్లో ఒప్పందాలు చేసుకొని ఇక్కడున్న బహుజన సామాజిక వర్గాన్ని అనగదొక్కడం జరిగింది. వీళ్ళ రాజ్యాలన్నీ పోగొట్టడం జరిగింది ఆ రోజు. అట్లాంటి సిచ్యువేషన్లో వీళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వివక్షత వెతుకుంటున్నారు, వాళ్ళ రాజ్యాలు పోగొట్టుకున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఏం చేశారు? వీళ్ళ రాజ్యాల మీద దండయాత్రలు చేశారు, వీళ్ళ రాజ్యాలు కొల్లగొట్టారు కదా. ఒక రాజ్యాన్ని కాపాడడం కానీ ఇంకో రాజ్యానికి యుద్ధాలు అనేది కామన్గా అప్పుడు జరిగాయి. సో దాంట్లో తప్పేముంది? తప్పేముందంటే జరుగుతున్నాయి. భూభాగం వీళ్ళది కదా. బహుజనులు అంటే ఏంటి? ఇక్కడ మొట్టమొదటి వాళ్ళేం చెప్తున్నారు కదా, మీరే చెప్తున్నారు కదా, మొట్టమొదటి వాళ్ళ రాజ్యం అన్నప్పుడు మీరు వచ్చి పెత్తనం చేసేది ఎక్కడిది? వాళ్ళు కదా చేయాల్సింది. నీ ఇంటి పెత్తనం ఇంకోటి వచ్చేస్తంటే ఊరుతుందా? అంటే అంటే వాళ్ళు యుద్ధంలో అప్పుడు జరిగాయి, ఓడిపోయిన వాళ్ళు వాళ్ళకి బానిసలుగా ఉన్నారు, గెలిచిన వాళ్ళు రాజులుగా ఉన్నారు. అంటే దానితో పాటు బానిసలుగా ఉంచడంతో పాటు వాళ్ళని వివక్షలకు గురి చేయటము, వాళ్ళ ఆర్థిక సోర్సెస్ లేకుండా చేయటము, వాళ్ళకి ఎడ్యుకేషన్ లేకుండా చేయటము, అంటే అన్ని విధాలుగా వాళ్ళని ఇబ్బందులు పెట్టేసి ఇది చేశారు. సో వాళ్ళకి ఇప్పటికైనా చైతన్యం వస్తుంది, రాను వాళ్ళ రాజ్యాలు వాళ్ళు మళ్ళీ పరిపాలిస్తారని నమ్ముతున్నాను నేను. ఓకే, అండ్ థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మీరు బేసిక్గా నాస్తికులు అని మేము విన్నాము. సో నాస్తికులు అంటే బేసిక్గా మీ ఇంట్లో పూజలు చేస్తారా? ఇప్పుడు మీ వైఫ్ గారు కానివ్వండి, అమ్మవారు కానివ్వండి చేస్తారు. ఓకే, ఇప్పుడు నేను ఒకరికి స్వేచ్ఛకి అడ్డు కాకూడదు. నా వ్యక్తిగత విషయం నాది, వాళ్ళ వ్యక్తిగత విషయం వాళ్ళది. ఇప్పుడు నేను పుట్టిన వాతావరణం కావచ్చు, నేను పెరిగిన వాతావరణం కావచ్చు, హిందూ సంప్రదాయం లేదు. ఇప్పుడు నేను వాళ్ళని ఎందుకు అడ్డుపడతాను? నేను నమ్మను. నేను ఎందుకు నమ్మను అంటే అది నా ఇష్టం, నా పర్సనల్. అది నమ్మటం వల్ల ఏమైనా ఉపయోగం ఉందంటే చెప్పండి, నమ్ముతా. ఎందుకు లేదనుకుంటున్నారు నమ్మడం వల్ల? నాకేమనిపించలేదు. అంటే మీరు పక్కాగా దేవుడు లేడు అని ఫిక్స్ అవుతున్నారా? ఇప్పుడు లేడు అన్నటం కన్నా నాకు యూజ్ లేదనిపించింది, అంతేంటి నమ్మను. అంటే యూజ్ లేడు అంటున్నారా, లేదు అంటే మీకు అసలు దేవుడు అనేది ఒక భ్రమ అని అనుకుంటున్నారా? మీరు అన్నదే రైట్ అనుకుంటా. ఏంటి భ్రమ అన్నదే రైట్ అనుకుంటా నేను. దేవుడు అనే నిజంగా దేవుడు ఉంటే కరోనా ఎందుకు వస్తుంది? అంటే సునామీలు ఎందుకు వస్తాయి చెప్పండి సార్? దేవుడికి సంబంధం? సునామీలు ఎందుకు వస్తాయి? దేవుడి మీద భరోసా వేసి బతికే బదులు సునామీలు ఎందుకు వస్తున్నాయి, భూకంపాలు ఎందుకు వస్తున్నాయి? ఎంత ప్రకృతి వైపరీత్యం కదా. ఎందుకు పంచభూతాలు అనుకోవచ్చు కదా. మీరు నమ్ముతున్నారు కాబట్టి నమ్మండి, నేను నమ్మను. దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు ఊరికే నాస్తికత్వం అని చెప్పేసి అట్లని కాదు, నేను ఇంకోళ్ళు స్వేచ్ఛకి వ్యతిరేకం కాదు. నా స్వేచ్ఛకి నేనేం చెప్తున్నాను? మీరు నమ్మలేదు అన్నప్పుడు ఎందుకు నమ్మరో కూడా క్లారిటీ ఇస్తే నాకు నమ్మకం కలగట్లేదు. నమ్మటం వల్ల ఉపయోగం ఉందంటే చెప్పండి. నిజంగా అక్కడ దేవుడు ఉన్నాడంటే నాకు అనిపిస్తుంది, అని నమ్ముతాను. మీరు నమ్మమని మేము అనట్లేము. మీరు నమ్మండి, నమ్మకపోండి, మాకు అది కాదు కావాల్సింది. మీరు నమ్మరు ఒక నాస్తికత్వం, మీరు ఒక సామాజిక కార్యక్రమాలు చేసే పర్సన్, మీరు నాస్తికుడు అని చెప్పేసి అంటే మిమ్మల్ని అసలు ఎందుకు మీరు నాస్తికవాదం అన్నారా? ఫస్ట్ నుంచే మీరు పుట్టుకతోనే జస్ట్ మీరు బేసిక్గా స్టార్టింగ్ నుంచే నాస్తికవాదంలో ఉన్నారా? అసలు ఏంటి స్టార్టింగ్ టెంపుల్లోకి వెళ్ళలేదా? నేను గుడికి పోయిన వాడినే, నేను అందరితోనే, నాకు అట్లేం ఉండదు. మీరు గుడికి పోయినా ప్రసాదం పెట్టినా తింటాను, ఇప్పుడు తింటాను, ఎప్పటికైనా అట్లే ఉండదు. ప్రసాదం అనేది నా దృష్టిలో వంటకం. ఎవరు ఒకరు వంట చేయాల్సిందే కదా. నా దృష్టిలో ప్రసాదం అంటే ఏంటి? వంటకం. సో ఇప్పుడు గవర్నమెంట్లో కొన్ని కోట్లు పెట్టి టెంపుల్లకు కావచ్చు, రీసెంట్గా అయోధ్య చూసాము, మన తెలంగాణకు వస్తే అంతకుముందు యాదగిరిగుట్ట చూసాము, ఇట్లా కొన్ని కోట్లు పెట్టి టెంపుల్లకు కూడా వెచ్చిస్తుంటాయి. వాటి మీద మీరు ఏమనుకుంటారు? ఇప్పుడు మనుషులని బానిసలుగా మార్చడం కోసం ఒక ఎత్తుగడలు అంట నేను. ఎందుకంటే ఎవరికి బానిసలుగా అంటే ఒక వ్యవస్థని ఇంకో వ్యవస్థ కుల్లగొట్టడం. ఇప్పుడు ఏదైతే వ్యవస్థ ఉందో మిగతా వ్యవస్థని కుల్లగొట్టాలంటే వాళ్ళ ఇప్పుడు అన్ని కోట్లు పెట్టేసి విద్యాలయాలు కట్టవచ్చు కదా. మరి అందరు చదువుకొని మేధావులు అవుతారు కదా, మరి ఎందుకు కట్టట్లేదు? యూనివర్సిటీలు కట్టవచ్చు కదా.
తక్షశిల లాంటి యూనివర్సిటీలు ఎన్నో యూనివర్సిటీలు పురాతన నుంచి ఉన్నాయి కదా మన దగ్గర. మళ్ళీ అలాంటి యూనివర్సిటీలు ఎందుకు కట్టట్లేదు? మీరు ఎందుకు టెంపుల్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు? అంటే మీరు ఒక వాళ్ళ యొక్క నడవాలి కాబట్టి ఆ వే ఫ్లోలో నడిపిస్తున్నారు అంతే. వాళ్ళు వీళ్ళంతా రియలైజ్ అయ్యే రోజు రియలైజ్ అవుతారు, అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకుంటారు, ముందుకెళ్తారు. ఇప్పుడు కొన్ని లక్షల కోట్ల నమ్మకం దేవుడు దేవత వీళ్ళు అంటే, సో మనం రీసెంట్గా మేడారం జాతర కూడా చూసాం. కొన్ని లక్షల కోట్ల మంది వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం ఇవన్నీ చేశారు కదా. సో ఎన్నో మంది ఆ నమ్మకం అనేది అది అనాదిగా అట్లా వస్తూ ఉంటుంది. సో మీలాంటి కొంత నాస్తికవాదులు ఇలాంటివి చెప్తూ ఉంటారు. సో నా క్వశ్చన్ ఏంటి అంటే, మీకు చాలా విపరీతమైన మీకు ఒక కష్టమైన పని వచ్చినప్పుడు మీరు ఏ క్షణానైనా ఒక్కసారి అయినా మీరు దేవుణ్ణి తలుచుకోలేదా? మీకు కనీసం ఆ ప్రాబ్లం రాలేదా? వస్తే తలుచుకోలేదా? ఇప్పుడు మాకు మేము తెలిసేంత వరకు, అంటే మా టీనేజ్ ఏజ్ 25 years వచ్చేంత వరకు మేము దేవుడు నమ్మాము, దేవుడు ఉన్నాడనే భ్రమలోనే బతికాము. కానీ ఎంతవరకు కరెక్టు అని ఆలోచించే టైం వచ్చేసరికి, సో ఎవరైతే డిఫెండెడ్గా మనకు బాధ వచ్చినప్పుడు ఇంకోళ్ళ మీద భారంతో బతుకుతామో అప్పుడు దేవుడు అనే భ్రమలో బతుకుతున్నామని అనిపించింది నాకు. ఆ భ్రమ ఇది కరెక్ట్ కాదనే ఆలోచనతోనే నేను దీంట్లో ఏం లేదంత ట్రాష్ మన నిజం మనం అని చెప్పేసి ఎన్నో ఆధారాలు ఉన్నాయి కదా మనకు దేవుడు ఉన్నాడు. అవన్నీ కల్పితం అంట నేను. కల్పితం అంతే, కల్పితమే. మీరు ఏదైతే ఆధారాలు అంటున్నారో అవన్నీ కల్పితాలు. ఏమున్నాయి ఆధారాలు? ఎన్నో ఉన్నాయి మన పురాణ గ్రంథాలలో, ఎన్నో రాసి. అవన్నీ ఎవరు రాశారు? మనుషులే కదా. అవును. మనుషులు ఫస్ట్ ఎలా బతికారు? డే 1 నుంచి ఒక రోజు, ఇప్పుడు మనం ఒక 20 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాం ఇప్పుడు అలా ఉండం కదా, చేంజ్ అవుతూ వస్తుంటాం. చేంజ్ అవుతుంది మరి. అందుకే చెప్తున్నా అది కల్పితమని. మీరు చెప్పే గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అన్ని గ్రంథాలు ఇవన్నీ కల్పితమే. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. భద్రాచలం రామవారి గుడిలో మనకు ఆ రోజు సీతమ్మ వారికి పెట్టిన ఆ నగలు కావచ్చు, అవి కావచ్చు, మనకు అక్కడ ఉన్న దాంట్లో మనకు కనిపిస్తాయి. అట్లా ప్రతి ప్లేస్లలో కూడా మనకు అనేక రకాల ఆధారాలు ఉన్నాయి. సో కొన్ని ప్లేస్లో వాళ్ళ టెంపుల్కి సంబంధించిన దేవుడికి సంబంధించిన గుర్తులు కావచ్చు, కొన్ని ప్లేస్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళ యొక్క నగలు కావచ్చు, లేదంటే వాళ్ళకు వాడిన ఆయుధాలు కావచ్చు. ఇట్లా చాలావి మనము రాజుల కాలంలో అంతకుముందు కూడా మనం చూసి అట్లా పెట్టినవి అలానే ఉన్నాయి. సో వాటితో మనము కంపారిజన్ చేసుకున్నా కూడా మనకు అవి ఒక చిన్న మనకు ఒక సాక్ష్యాలాగా కనిపిస్తూ ఉంటాయి. నిజంగా వాళ్ళు ఉండుంటే మన పూర్వీకులను నమ్ముతాను నేను, దేవుడని నమ్మను. మన పూర్వీకులను నమ్ముతాం, మనకన్నా ముందు తరం వాళ్ళు. అంటే వాళ్ళు ఏదో శక్తులు ఉన్నాయి అంటే నేను నమ్మను. శక్తులు ఉంటే వాళ్ళు ఈరోజు నాకు కనపడాలి కదా, ఈరోజు ఉండాలి కదా. శక్తి ఉంటే సునామీ ఎందుకు వస్తుంది? శక్తి అనేది బయటకు కనపడదు కదా. అంటే వాళ్ళకి అంటున్నా నేను. ఇప్పుడు సరే, చాలామంది ఇప్పుడు మీరు అంటే నాస్తికవాదులు, చాలామంది జ్యోతిష్యం అని చెప్పేసి తర్వాత లైక్ ఇలా చేస్తే మీరు ఇలా పలానా టైంలో ఇలా చేస్తే బాగుంటుంది, లేకపోతే ఈ మంత్రాలు చదివితే బాగుంటుంది, లేకపోతే మీరు ఈ పూజలు చేస్తే బాగుంటుంది, లేకపోతే ఇలా కొన్ని చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళు చేసి కూడా సక్సెస్ అయిన వాళ్ళు కూడా చాలామంది తర్వాత మేము ఇలా చేసి బాగున్నామండి, పలానా స్వామిని కలిస్తే బాగుంది, లేకపోతే పలానా పర్సన్ని కలిస్తే మాకు అన్నీ కూడా బాగున్నాయి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో దాంట్లో అవి వాస్తవాలు కావంటారా? సామాన్యుల మానసికతను, అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు క్యాచ్ చేసుకునే వాళ్ళు కొందరు ఉంటారు. ఇలా చెప్పేవాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ఎవరు హాస్పిటల్లో పోలేదు, ఇంతవరకు వైద్యం చేసుకోలేని వాళ్ళని చూపించండి, నేను నమ్ముతాను. ఇప్పుడు నిజంగానే ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అంటే హాస్పిటల్లో పోదు కదా. నువ్వు ఎందుకు వెళ్తున్నావు? మరి అలా చేసుకోవచ్చు కదా నువ్వే. అదంతా ట్రాష్. అంటే కొందరు అవి నమ్మి కూడా, అంటే ఆ పద్ధతులు పాటించి, ఇప్పుడు దాంట్లో కూడా ప్రతిదీ కూడా కానీ లేకపోతే అది కానీ కొందరు సత్ప్రవర్తనతో కూడా బాగుంటారు కదా, ఉండి కూడా వాళ్ళు ఒక మంచి మార్గాలు కూడా నడుస్తుంటారు కదా. ఇప్పుడు అంటే అంతకుముందు చెడు మార్గంలో ఉండడానికి అర్థం అలా కూడా అనుకోవచ్చు. వ్యవస్థ ఎలా ఉందంటే వీడు చెడు మార్గంలో నడుస్తున్నాడు, ఇలా వెళ్తే కాస్త మంచిగా ఉంటాడేమో అని ఒక భ్రమలో కల్పిస్తారు అంతే. అది భ్రమ తప్ప నిజం కాదని నేను అంట. ఇప్పుడు బాగా డ్రింకర్ ఉన్నాడు, డ్రింకర్ ఏం చేస్తారు? బాగా డ్రింక్ చేస్తున్నాడు, తను మార్పించాలంటే సో దానికి ఒక మార్గం చూపించాలి. ఆ మార్గం అదే కల్పితం అది. అంటే నా క్వశ్చన్ ఏంటంటే, కొన్ని వందల మందికి, చాలా మందికి
ఆపరేషన్లు చేసి మెడిసిన్స్ ఇచ్చి అన్నీ చేసే ఒక హాస్పిటల్లోనే ఎదురుగా గణపతి బొమ్మనో లేకపోతే పలానా కృష్ణుడి బొమ్మనో లేకపోతే వెంకటేశ్వర స్వామి బొమ్మనో పెడుతూ ఉంటారు కదా. అంత పెద్ద సైంటిస్టులు, అంత పెద్ద చదువుకున్న ఎంబీబీఎస్లు, ఎఫ్ఆర్సీలు చదువుకున్న, ఎండీలు చదువుకున్న డాక్టర్లు సైతము దేవుణ్ణి నమ్ముతూ దేవునికి ఒక్కసారి ఆపరేషన్ చేసే ముందు దండం పెట్టుకోవడము ఇలాంటివి చేస్తూ ఉంటారు. అంత పెద్ద హాస్పిటల్లో ఎదురుగానే అన్ని బొమ్మలు అంటే దేవుని విగ్రహాలు కూడా ఉంటాయి కదా. సో మీరు ఎందుకు ఆ థింక్ ఆఫ్లో ఆలోచించరు? అంటే దేవుడు అంటేనే ఒక సృష్టి, అంటే లైక్ ఒక శక్తి, అది మనకు ఏదో రూపకంలో ఏదో టైంలో చేస్తుంది కదా అని చెప్పేసి అనుకోవచ్చు కదా. మరి అంత నమ్మకం ఉన్నప్పుడు దేవుడిని పెట్టి చేపిస్తున్నప్పుడు మరి హాస్పిటల్ రావడం ఎందుకు? ఆనే కూర్చొని చూసుకోవచ్చు కదా. అన్నీ దేవుడే ఇస్తే ఇలా ప్రతిదీ ఇవ్వడు కదా. వడ్లు పండించుకోవాలి. దేశ దౌర్భాగ్యం ఏంటంటే చదివేది వీడు, కష్టపడేది వీడు, ఉద్యోగం కొట్టేది వీడు, దేవుడు ఉద్యోగం ఇచ్చిండు అంటాడు, ముందుకెళ్ళిపోతాడు. అందుకే వెనకబడిపోతున్నారు. సో దేవుడి పాత్ర ఎలాంటిది? ఏ పాత్ర లేదు. వీడు ఎగ్జామ్ రాయకపోతే పాస్ అవుతాడా? కాదు కదా. వీడు చదివి కష్టపడి చదివి ఎగ్జామ్ రాస్తే పాస్ అవుతాడు. ఏ దేవుడు వచ్చి రాయడు కదా ఎగ్జామ్ అయితే, చెప్పండి. సో దేవుడి ప్రమేయం ఏమీ లేకుండా జస్ట్ ఓన్లీ భ్రమలో బతుకుతున్నారు. అట్లానే ఎవరిష్టం వాళ్ళది, బతకనేయండి. నష్టం ఏముందో మనకి. సో దేవుడు అంటే దయ్యం కూడా లేదంటారు మీరు? లేదు, 100% లేదు. సో మీరు అలాంటి ఏమి నమ్మరు. ఎందుకు అట్లా? మీరు ఎందుకు అంతగా కల్పితం నమ్మొద్దని నేను చెప్తాను. నేను అదంతా కల్పితం. నిజం అనేది ఉంటే చూపించండి. కల్పితాన్ని నమ్మటం అవసరం లేదు కదా. కల్పితమే. ఇప్పుడు నేను ఒక నవల రాస్తాను, ఒక స్టోరీ, అది బాగా పబ్లిసిటీ అయింది అనుకోండి, కొన్ని సంవత్సరాల తర్వాత అది నిజమే అనుకుంటారు. ఇట్లాంటి వ్యవస్థ ఉంది మన దగ్గర. అంతే. అన్నీ నాకు తెలిసి ఇప్పుడు ఇవన్నీ కూడా అట్లాంటి కల్పితాలు అనుకుంటా నేను. స్టోరీస్, క్రియేటివిటీ స్టోరీస్ అనుకుంటా నేను. ఇప్పుడు యశ్వంత్ గారు, మీరు బహుజన సామాజిక పార్టీకి మీరు కొంచెం దానికి పాజిటివ్గా ఉన్నారు. సో ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒకప్పుడు వాళ్ళ గవర్నమెంట్లోనే రిజైన్ చేసి వచ్చేసి పార్టీ పెట్టేసి నడిపించుకుంటూ వస్తున్నారు. సో ప్రజెంట్ సినారియోలో మళ్ళీ అదే గవర్నమెంట్తో చేతులు కలిపి సో వాళ్ళతోనే యుద్ధానికి రెడీ అవుతున్నారు. సో దాని మీద మీ స్పందన ఏంటి? ఇప్పుడు ప్రవీణ్ సార్కి కేసీఆర్ గారు సపోర్ట్ ఎంత అవసరమో కేసీఆర్ గారికి కూడా ప్రవీణ్ సార్ సపోర్ట్ అంతే అవసరం అని నేను అనుకుంటా. ఇప్పుడు ఒకళ్ళు సపోర్ట్తో ఒకళ్ళు ముందుకెళ్తే మన రాజ్యాన్ని వేలొచ్చని ఆలోచనతో ముందుకెళ్తుండొచ్చు. అప్పుడు ఏమో తిట్టేసి దొరల పాలన మీది ఆదాయం అని చెప్పేసి అన్న ప్రవీణ్ గారు ఇప్పుడేమో వాళ్ళతోనే చేతులు కలిపి సో ఎలా అయినా గెలవాలి అన్న ఒక అధికారం కోసం అని చెప్పేసి చేస్తున్నారు అని అనుకోవచ్చు కదా. ఇప్పుడు కేసీఆర్ గారు తన ఇండివిజువల్గా తన సొంత పార్టీతో పరిపాలన చేసినప్పుడు అటు చేశారు. ఇప్పుడు ప్రవీణ్ గారితో ఉన్నారు కాబట్టి మంచిగా చేస్తారేమో. సో అప్పటి మాటలు మాత్రం ఎప్పుడు మనిషి ఎప్పుడు ఒకలాగా ఉండడు కదా. ఇప్పుడు కేసీఆర్ గారు చేయలేరు అనుకుంటున్నారా మీరు? చేయలేడని ఎందుకు అనుకుంటాం? వాళ్ళకి అవసరం, ప్రవీణ్ అవసరం వాళ్ళకు ఉంది, దోస్తానం చేస్తున్నారు. ప్రవీణ్ అవసరం ఉందా లేకపోతే కేసీఆర్ గారికి ప్రవీణ్ గారికి కేసీఆర్ గారు అవసరం ఉందా? ఇద్దరికి అవసరం ఉంది. ప్రవీణ్ గారు నిలబడాలంటే కేసీఆర్ గారు అవసరం ఉంది, కేసీఆర్ గారు నిలబడాలన్నా ప్రవీణ్ గారు అవసరం ఉంది ఈరోజు. అందుకే కలిశారు అనుకోవచ్చు. సో ఎలా అయినా అధికారం చేయకూడదు, ఎవరినైనా కలవచ్చు అని మీరు కలవచ్చు. నేను చెప్పాను కదా, మేము గతంలోనే చెప్పాను మీకు, మన రాజ్యాన్ని మనం కాపాడుకోవాలి, మన రాజ్యాన్ని మనం పరిపాలించుకోవాలంటే పక్క వాళ్ళు సపోర్ట్ తీసుకోవడం తప్పు కాదు. శత్రువు అయినా సరే ముందు మన రాజ్యాన్ని వెళ్ళాలన్నది మన ముఖ్యం. 2 సీట్లతోని 1 సీటా 2 సీట్ల అని ఎందుకు అనుకోవాలి? 1 సీట్ వచ్చినోడు రేపు 10 సీట్లు వస్తాయి, 100 సీట్లు కూడా వస్తాయి. అట్లా అనుకోకూడదు. ఫస్ట్ మనం స్టెప్ అయితే ఎక్కాలి కదా. ఒక మెట్టు ఎక్కకుండా 2వ మెట్లు ఎక్కలేము కదా మనం. ఒక మెట్టు అధికారంలో రావాలంటారు. అంతే, రావాలి. ఏదో ఒక 2 సీట్లు అయినా గెలవాలి అని చెప్పేసి అంటారు. గెలవాలి. మీరు ఫ్యూచర్లో రాజకీయాలకు వచ్చి మీరు ఏమన్నా స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉందా? మాకు అలాంటి ఆలోచనలు ఏం లేవు. కాకపోతే నేను బహుజనవాదిగా నా వంతుని సపోర్ట్ చేస్తాను. అంటే ఏం చేస్తారు బహుజనవాది అంటే? ఏం చేస్తారు? నా వంతు 4 గైడ్ చేస్తాను. వీలైనంత వరకు నేను నాస్తికత్వాన్ని బోధిస్తారా?
అనేముంది, నాకు నేను ఏదైతే పబ్లిక్ అవసరమో అది మాత్రమే చెప్పగలుగుతాను నేను. నా వల్ల వీళ్ళకి యూజ్ ఉంది, వీళ్ళకి ఉపయోగం ఉంది అనుకుంటే అంతవరకు నేను సపోర్ట్ చేస్తాను. అంటే ఏంది ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, మీరు పలానా ఒక పని చేస్తే మనకు ఉపాధి ఉంది అని ఎంత అనుకుంటామో నమ్ముతామో, నేను చెప్పే మాటల వల్ల వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఉన్నాయి అనుకుంటే ఆ వేలో నేను బోధిస్తాను వాళ్ళకి. మంచి దీనివల్ల మనకు ఉపయోగం ఉంది, నెక్స్ట్ జనరేషన్లో మనకు ఉపయోగపడతారు అనుకుంటే ఆ విధంగా నేను సో మీరు నమ్మేది మీరు ధర్మము న్యాయము అనుకున్నప్పుడు మీరు ఎందుకు నాస్తికత్వాన్ని 10 మందికి బోధిస్తున్నారు అంత ధైర్యం ఎందుకు లేదు మీకు? ఇప్పుడు చాలామంది ఉన్నారు నాస్తికత్వాన్ని, సో బహిర్గంగా వాళ్ళు చాలామందికి కొన్ని మీటింగ్స్ పెట్టడం కావచ్చు. సో వాళ్ళందరికీ మీరు చూశారు ఇంతకుముందు వేరే రాష్ట్రంలో రామస్వామి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా, సో లేటెస్ట్గా బైరి నరేష్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా నాస్తికత్వాన్ని సో బహిర్గంగా సో వాళ్ళ యొక్క ఆలోచన వాళ్ళ యొక్క దానితోనే వాళ్ళు బయట మీటింగ్స్ పెట్టడం కానీ జరుగుతుంటుంది. సో మీరు అలాంటి ఏమైనా చేశారా మీరు? ఈ సొసైటీలో ఒకటి ఉంది, ఏంటంటే డబ్బులు ఉన్నవాడు ఏం చేసినా నడుస్తుంది, లేనివాడు ఏ చేసినా కష్టమే. సో బైరి నరేష్ గారికి ఏమి డబ్బులు, ఆయన నార్మల్ స్థాయి. బైరి నరేష్ గారు చేశారంటే బైరి నరేష్ గారి నష్టం కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు వారికి ఈరోజు పరిస్థితి ఏంటి, బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడిన పరిస్థితిలో ఉన్నారు. ఎందుకు అంటే తన స్వేచ్ఛను వ్యక్తపరిచిండు, తప్పు కాదు. నలుగురికి జ్ఞానోదయం కల్పిద్దామన్న ఆలోచనతో చెప్పాడు, వాస్తవం మాట్లాడాడు. కానీ అది మరి పబ్లిక్ ఋషి చేసుకునే విధానం కరెక్ట్ లేదు కదా. సరే ఆయన వ్యంగ్యంగా మాట్లాడి ఉండొచ్చు, మాట్లాడే ప్రజెంట్ చేసిన విధానం మంచిగా లేకపోవచ్చు. కానీ మనం ఇప్పుడు వారికి నాకు కంపారిజన్ కాదు. నేనేంటి, నేను ఒక ఎంప్లాయీని, ఏదో చిన్న జాబ్ చేసుకుంటున్నాను. సో నాకు తెలిసింది నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెప్పాలనేది నా ఆలోచన. ఇది కరెక్ట్ కాదురా బాబు, ఇది కరెక్ట్, దీనివల్ల మనకు ఉపయోగం ఉంటుంది, దీనివల్ల మనకు ఎలాంటి ఉపయోగం లేదు. సో మనం ఇక్కడి నుంచి వచ్చినాము, మనం నెక్స్ట్ ఎలా ఉండాలంటే ఇలా, మనం అలా ఉండాలంటే ఇలా ఉండాలి మనం అని చెప్తాను నేను, అంతవరకే. అవును, అలా చెప్పినప్పుడు ఎంతోమంది నమ్ముకొని ఇప్పుడు అయ్యప్ప మాలలు వేసుకుంటారు, హనుమాన్ మాలలు వేసుకుంటారు, ఎంతో పవిత్రంగా వాళ్ళు పూజిస్తుంటారు కదా. అలాంటి వాళ్ళు ఎంతో నమ్మకంగా వాళ్ళు పూజలు చేసుకుంటారు, సో చాలా పవిత్రంగా ఉంటారు. సో అంత నమ్మకం ఉన్న దేవుడి మీద మీరు అసలు దేవుడే లేదు అంటే అలాంటి వాళ్ళకి అది ఎలా అనిపిస్తుంది? అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి వేసుకుంటున్నారు. మనకి నష్టం ఏంటి వాళ్ళు నమ్మటం వల్ల? మనకైతే ఎలాంటి నష్టం లేదు కదా. మీకు ఎలాంటి నష్టం లేదు, కానీ మీరు లేదు అని చెప్పడం వల్ల వాళ్ళది నా ఇష్టం. ఇప్పుడు రాజ్యాంగం నాకు అవకాశం ఇచ్చింది, నాకు హక్కు ఇచ్చింది. నేను నమ్మటం నమ్మకపోవటం నా ఇష్టం. అది వాళ్ళు నమ్మటం నమ్మకపోవటం వాళ్ళ ఇష్టం. అది వాళ్ళకి నేను ఎందుకు ఇబ్బంది పడతా? నమ్మేటోళ్ళని మీరు నమ్మొద్దని నేను చెప్పా. నేను నా ఫ్యామిలీ మాత్రమే నేను గైడ్ చేసుకోగలుగుతాను. ఇప్పుడు కేరళ లాంటి ఒక ప్లేస్లో అడవిలో ఒక జ్యోతి అని చెప్పేసి వస్తుందని వీళ్ళంతా కొన్ని లక్షల అది కల్పితమని వాళ్ళే ప్రకటించారు కదా, సుప్రీంకోర్టు ఇచ్చింది, వాళ్ళే ప్రకటించారు. టెంపుల్ ఉంది, ఇవన్నీ సరే అవన్నీ క్రియేటివిటీ మనం క్రియేట్ చేసుకున్నాయి కదా. ఒక మానవుడు అక్కడ కూడా టెంపుల్ ఇవన్నీ క్రియేటివ్ చేశారంటారా? ఇప్పుడు భూమి మీద ఉన్నాయి ఏవైనా కట్టడాలు కావచ్చు, ఏవైనా ఇవన్నీ కల్పితం మనుషులు నిర్మించినాయి కదా. మనుషులు లేకుంటే ప్రకృతి సిద్ధంగా ఏర్పడే గుళ్ళు ఏమైనా ఉన్నాయా, మసీదులు ఉన్నాయా, చర్చిలు ఉన్నాయా? చెప్పండి మీరు. ఇవన్నీ మనుషులు నిర్మించినాయి కదా, ఇవన్నీ కల్పితమే. సో కమింగ్ టు పాయింట్, ఇప్పుడు ఏంటి అంటే మనము మీకు పాండవులు ఐడియా ఉంది కదా సబ్జెక్ట్. సో పాండవులు మనుషుల లేకపోతే వాళ్ళు ఒక దేవత? ఇప్పుడు ఉన్నారనుకుంటేనే మనుషులు, లేరనుకుంటే కల్పితమే. మీరేమనుకుంటున్నారు? నాకు వాళ్ళ గురించి క్లారిటీ తెలియదు. ఇప్పుడు ఉన్నారనుకుంటే పూర్వీకులు అనుకోవాలి, అది కల్పిత కథ అనుకుంటే లేరంటే కదా. అంటే మీరు ఏంటి ఉన్నారనుకున్నారా లేరా? నాకు స్ట్రేట్ చెప్పండి. ఇప్పుడు నేను దానికి కరెక్ట్ ఆన్సర్ చేయలేను. ఎందుకు అంటే ఉన్నారని నా దగ్గర ప్రూఫ్ లేదు, లేరంటాను కూడా ప్రూఫ్ లేదు. అట్లాంటప్పుడు నేను దేవుడు కూడా అంతే కదా, అలానే అనుకోవచ్చు కదా. అట్లా లేదు, నాకు అది నేను ఫేక్ అని భావిస్తాను. నేను దేవుడు అంటే నా పూర్వీకులు. ఇప్పుడు మన దగ్గర ఒకసారి మన దగ్గర ఒక సాంప్రదాయం ఉంది. ఎలాంటి సాంప్రదాయం ఉంది? మన దగ్గర పెతరామసన పండుగ చేసుకుంటాం. అది ఎందుకు చేసుకుంటాం? పెద్దలు పూజించే పండుగ, అంటే మన పెద్దలు ఒకసారి గుర్తు చేసుకునే పండుగ అది. అంటే దేవుళ్ళు అనే వాళ్ళు మీరు ఏదైతే దేవుళ్ళు అనుకుంటున్నారో వాళ్ళ మన పూర్వీకులు అంటా నేను. అవును, ఇప్పుడు నేనేమంటున్నా, అసలు దేవుడే లేనటువంటి పండగ ఏంది అంటున్నా. పండగ ఏంటి? పండగలు ఏంటి అసలు? పండగ అంటే ఏంది? పండగ అంటే ఏంటి? కల్పితం, అది అంతే, ఏం లేదు. మన పెద్దల్ని, అది మనకు క్రియేటివిటీ, మనం అనుకోవటమే పండగ, మనం అనుకోవటమే. పండగ అంటే ఏంటి అసలు? పండగ అనేది పదమే, అసలు ఏంటి పండగ అంటే ఏంది మీరు చెప్పండి. ఇప్పుడు మన పెద్దల్ని మనము దీపావళి పండుగ, ఒక రంజాన్ పండుగ, ఒక క్రిస్మస్ పండుగ,
వీటిని మనం ఇప్పుడు ఒక సెలబ్రేషన్ చేసుకుంటాము. మన సొసైటీలో వీటన్నిటికీ ఒక్కొక్క కారణం చూపిస్తారు. దీపావళి అంటే నరకాసురుడు ఏదో చెప్తారు, శ్రీకృష్ణుడు ఇది కథ చెప్తారు. అంటే ప్రతి పండుగకి ఒక కథ స్టోరీ ఉంది. అంటే మన పూర్వీకులు గతంలో ఇలా చేశారు, ఇలా రాక్షసులు చంపబడ్డారు, రాజులు చంపారు, ఇది చెప్తారు. వాళ్ళు రాక్షసుడి రాజు అయినప్పుడు దేవుళ్ళు ఎట్లయితారు మీరు చెప్పండి? నిజంగా దేవుడు అయితే ఆ రాక్షసుని బుద్ధి మార్చొచ్చు కదా. ఇప్పుడు దేవుడు ఉన్నప్పుడు దయ్యం ఉంటుంది అంటే దేవుడే లేనప్పుడు దైవాంశ వస్తుంది. ఇంకా నమ్మేవాళ్ళు నమ్ముతారు, నేను నమ్మను. నిజంగా నమ్ముంటే మంచోడు చెడ్డోడు ఉండకూడదు, అందరు మంచిగానే ఉండాలి. అప్పుడు సమాజం ఎలా ఉంటుంది? కల్పితాలు సార్ సొసైటీలో. ఇప్పుడు జనాలందరూ కల్పితంగా బ్రతుకుతున్నారు, దేవుడిని నమ్మే వాళ్ళు అంటారు. అంత కల్పితమే బతుకుతున్నారు, అలా అంటున్నారు. అంతే, అంత కల్పితమే. ఈ ఉపవాసాలు చేయడం, సేవలు కానివ్వండి, శనివారాలు, సోమవారాలు, మంగళవారాలు ఉపవాసాలు చేసి సో ఒక్క పొద్దులు ఉండేవాళ్ళు, ఒక పూట తినకపోయి ఉండేవాళ్ళు, తర్వాత పొద్దున్న లేస్తేనే ప్రదర్శనలు చేసేవాళ్ళు. వీళ్ళందరూ కూడా వాళ్ళతో దేవుడు ఉన్నాడని భ్రమతో బతుకుతున్నారని మీరు. ఒకప్పుడు మనిషి ఆహారం కోసమే బతికేవాడు. అంటే సాయంత్రం వరకు, మార్నింగ్ పొద్దున ఉదయించే సూర్యుడి నుంచి అస్తమించే వరకు తన ఆహారం సంపాదించుకోవడం కోసం బతికేవాడు. ఈ రోజు మనిషి ఎలా ఉన్నాడంటే ఆ తిన్న ఆహారాన్ని అరిగించుకోవడం కోసం బతుకుతున్నాడు. అంటే ఆహారం అనేది ఎక్కువైపోయింది. ఉపవాసం ఉంటే తప్పే ఉంది, వాళ్ళు రోజు ఆయన పని చేస్తున్నారా? ఉండండి, ఆ విధంగానే ఉంటున్నారు కదా రోజు అని నేను అనుకుంటాను. అంటే మీరు అంటే దేవుడి గురించి జస్ట్ అట్లా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. వాళ్ళు నా దృష్టిలో ఈ ఉపవాసాలు ఇవన్నీ కూడా వాళ్ళు పని పాట లేని వాళ్ళు, నా దృష్టిలో బద్ధకస్తులు, ఏ పని చేయని వాళ్ళు ఆ వంకతో ఆ రోజు ఉపవాసం ఉంటారు. సో ఉపవాసాలు నిజంగా కష్టపడే వాళ్ళు, నిజంగా కార్మిక వ్యవస్థలో ఉన్న వాళ్ళు ఒక రోజు ఉపవాసం ఉండి డ్యూటీ చేయమని చెప్పండి. కార్మిక ఒక రోజు బొగ్గు గనిలో దిగి బొగ్గుమయమని చెప్పండి, ఒక గంప, వాళ్ళతో నవ్వుతుందా? పని పట్టలేని వాళ్ళు ఉపవాసాలు ఉంటే మనకేంటి సార్? ఇప్పుడు అయ్యప్ప మాల, స్వామి మాల వేసుకున్న, హనుమాన్ మాల వేసుకున్నప్పుడు వాళ్ళ ఒక వృత్తి చేసుకుంటూనే వాళ్ళు ఆ దేవునికి వాళ్ళు ఒక 41 రోజులు కావచ్చు, 45 రోజులు కావచ్చు, 21 రోజులు కావచ్చు, వాళ్ళు చాలా పవిత్రంగా ఉంటారు కదా. వాళ్ళ వర్క్లు చేసుకుంటారు. చికెన్ షాప్ చేసుకునే వాళ్ళు చికెన్ షాపు, వైన్స్లో పని చేసుకునే వాళ్ళు వైన్ షాపు, లేదంటే ఇతరత్ర లేబర్ వర్క్ చేసుకునే వాళ్ళు లేబర్ పని. సో వాళ్ళ టైం తినకుండా వాళ్ళు చేసే వాళ్ళ కార్యాచరణ చేసుకుంటారు కదా. మీరు చెప్పేది ఎట్లుందంటే ఆ 40 రోజులు లేదంటే 10 రోజులు ప్రశాంతంగా పవిత్రంగా ఉంటున్నారు అంటే అంతకుముందు అంత దరిద్రులైన వాళ్ళు. అలా అని కాదు, మీరు అంటున్నారు కదా, మీరు అంటున్నారు కదా అంతకుముందు అంత దరిద్రులు వాళ్ళు, చెడ్డవాళ్ళు, ఆ 4 రోజులు ప్రశాంతంగా ఉంటాను అంటున్నా, మీరే చెప్తున్నారు కదా, మేము అనట్లేదు. అంటే మీరు ఎలా అడుగుతున్నారంటే ఆ 41 రోజులు వాళ్ళు ఉపవాస దీక్షలు రెగ్యులర్గా అయితే ఉపవాస దీక్షలు చేయరు కదా అందరూ. ఆ 41 రోజులు 45 రోజులు చేసినట్టయితే సంవత్సరం అంతా చేయరు కదా. ఇప్పుడు నా గ్యాస్ ట్రబుల్ ఉంది సార్, నేను పొద్దున్నే ప్యాంటాసిడ్ టాబ్లెట్ వేసుకుంటా. ఎందుకు వేసుకుంటా? నా గ్యాస్ ట్రబుల్ ఉంది కాబట్టి. వాళ్ళకు కూడా అంతే, వాళ్ళకు ఉన్న హ్యాబిట్స్ పోగొట్టుకోవడం కోసం వాళ్ళ యొక్క బ్యాడ్ హ్యాబిట్స్ పోగొట్టుకోవడానికి మాత్రమే వాళ్ళ దీక్షలు చేస్తారంటారు. అంతే. ఓకే, దీక్షలు కావచ్చు, ఉపవాసాలు ఏదైనా కావచ్చు, అది ఎనీ రిలీజన్, ఏ రిలీజన్లో అయినా వాళ్ళు ఉపవాసాలు ప్రార్థనలు చేస్తున్నారు, ఉపవాసాలు పాటిస్తున్నారు అంటే వాళ్ళకున్న బ్యాడ్ హ్యాబిట్స్ తొలగించుకోవడం కోసం, ఎంత ఏం లేదు. ఇప్పుడు ప్రజెంట్ మన సినారియో చూస్తుంటే ఇప్పుడు యువత గురించి మనం మాట్లాడుకుందాం. సో యువత ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది? వాళ్ళొక ఇప్పుడు మీరు మీ జనరేషన్ అంటే మీరు ఆల్మోస్ట్ 80s 70sలో పుట్టి ఉంటారు. సో అప్పుడున్న మీ జనరేషన్కి, మీరు చదువుకునేటప్పటికి ఇప్పుడున్న ప్రజెంట్ యువతకి ఎలాంటి చేంజెస్ ఉన్నాయి? సో వాళ్ళు ఏమి కొంచెం చేంజ్ చేసుకుంటే బాగుంటుంది, లేకపోతే వాళ్ళు ఇప్పుడు మనకంటే ఎలా ఉన్నారు సిచ్యువేషన్ మీ యొక్క జనరేషన్కి ఇప్పటికి? ఇప్పుడు నిజంగా నేను బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉన్న టైంలోనే పుట్టాను. మీరు కూడా బ్లాక్ అండ్ వైట్లో ఉన్నారు? నేను బ్లాక్ అండ్ వైటే ఉన్నాను, సంతోషం. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలా ఉన్నారంటే, అప్పుడు కాస్త ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, పిల్లల పెంపక విధం కూడా ఒక పద్ధతిలో ఉండేది. అంటే పిలిచే రిలేషన్షిప్ కావచ్చు, పెరిగిన వాతావరణం కావచ్చు, చాలా ఇప్పుడు అలాంటి వాతావరణం లేదనుకుంటున్నాను నేను. ఎందుకంటే అంత కల్చర్ చేంజ్ అయింది. అండ్ కల్చర్ మీన్స్ విలేజ్ వాతావరణం లేదు ఇప్పుడు. విలేజ్లో కూడా సిటీ కల్చర్ వచ్చేసింది.
ఇప్పుడు మా మా బజార్లో ఒకే ఒక టీవీ ఉంటుండే, అందరం కలిసి ఆ టీవీ దగ్గర కూర్చునే వాళ్ళం. ఇప్పుడు ఇంటికి రెండు రెండు టీవీలు అయిపోయినాయి, ఇప్పుడు కలర్ టీవీలు అయిపోయినాయి. అంటే చేంజెస్, డెవలప్మెంట్ చేంజ్ అవుతుంది కానీ మనిషిలో పలకరింపు దూరం అవుతుందని అనుకుంటా నేను. ఇప్పుడు ఆ టీవీ వంక మేము చిన్నప్పుడు టీవీ పోతే మా బజార్ అందరూ కూడా ఒక టీవీ దగ్గర కూర్చొని కబుర్లు పెట్టుకునేవాళ్ళం, ఒకరికొకరు మనిషిపి మాట్లాడుకునేవాళ్ళం. ఇప్పుడు ఒక ఇంట్లో ఉండి కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఎవరు టీవీ ముందు వాళ్ళు కూర్చుంటున్నారు, ఎవరు ఫోన్ ముందు వాళ్ళు ఓపెన్ చేసి కూర్చుంటున్నారు. ఇది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. నేను అంటే యువతలో మెయిన్ ఏంటి ఇప్పుడున్న యువత ప్రధానంగా ఆలోచించాల్సింది ఏంటంటే ఉమ్మడి కుటుంబాలకి సపోర్ట్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మ్యారేజ్ కాగానే బయటకు వెళ్ళిపోయి కొత్త ఫ్యామిలీ పెడదాం, బయట సపరేట్ ఫ్యామిలీ పెడదాం అని ఆలోచన తగ్గించుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. దానివల్ల వాళ్ళు ప్రైవసీ కూడా కోరుకుంటారు అనుకోవచ్చు కదా. అట్లనే ఎందుకు అనుకోవాలి, ఉమ్మడి కుటుంబాలు కూడా ఉంటాయి కదా. ఉమ్మడి కుటుంబాలు నిత్య జీవితంలో మంచి చెడులు వాళ్ళు ఎప్పటికప్పుడు ఇలా ఉంటే బాగుంటుంది రా బాబు, ఇలా ఉంటే బాగుంటుంది అమ్మా అని చెప్తారు కదా వాళ్ళు పెద్దవాళ్ళు. జనరేషన్కి తగ్గట్టుగా వెళ్తున్నారు కూడా అనుకోవచ్చు కదా. జనరేషన్ తగ్గట్టుగానే ఇబ్బందులు పడుతున్నారని నేను అనుకుంటాను. మరి ఇప్పుడు ఇంకొకటి అండి, ఇప్పుడు ప్రజెంట్ మనము ఆ వ్యవస్థలో చూసుకుంటే ఈ లవ్ మ్యారేజ్ చేసుకున్నా కావచ్చు, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా ఎక్కువగా మీరంటే ఈ సామాజికవేత్త కాబట్టి తిరుగుతుంటారు కాబట్టి ఇప్పుడు చాలా కూడా డైవర్స్ కేసెస్ ఎక్కువగా అవుతుంటాయి. సో అది ఎందుకు అలా అవుతున్నాయి అనుకోవచ్చు. ఇది ఎవరైతే ఇండివిజువల్ కోరుకుంటున్నారో ఈ డైవర్స్ కూడా అంతా పెరిగిపోతున్నాయి. ఉమ్మడి కుటుంబాలు కోరుకుంటే అవి పెరిగే అవకాశం ఉన్నది. పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి సర్ది చెప్తారు, అర్థమయ్యే రీతిలో చెప్తారు. ఉమ్మడి కుటుంబాలు ఉంటే బాగుంటుందని ఆలోచన. ఉమ్మడి కుటుంబాలు ఉంటే పేరెంట్స్కి పిల్లలకి పేరెంట్స్ సపోర్ట్ ఎంత అవసరమో, పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత పేరెంట్స్ కూడా పిల్లల సపోర్ట్ ఎంత అవసరం పడుతుంది. ఇప్పుడు నిన్ను పెంచిన తర్వాత నువ్వు చూడాల్సిన టైంలో నువ్వు బయటకు వెళ్ళిపోతే వాళ్ళు ఎవరు చూడాలి? కరెక్ట్ కాదు కదా. అది నేనేమనుకుంటా అంటే ఉమ్మడి కుటుంబాలు ఉంటే నీ పేరెంట్స్కి నీకెంత సపోర్ట్ చేశారో నువ్వు పెరిగిన తర్వాత వాళ్ళకు కూడా అంతే సపోర్ట్ ఇవ్వాలని నా ఆలోచన. సో అంటే ఇప్పుడు యువత మెయిన్గా ఇప్పుడు ఉన్న రాజకీయాలు కావచ్చు, లేదంటే ఈ తర్వాత సామాజిక వాటిలో ఇప్పుడు చాలా తక్కువ మంది యువత వస్తున్నారు. సో అలాంటి వారికి మీరు చెప్పే సందేశం? యువత రాజకీయాలకు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రజెంట్ పరిస్థితులలో డబ్బు ప్రధానమైంది. రాజకీయాలకు రావటం వల్ల మనం టైం వేస్ట్ చేసుకోవటం వేస్ట్. మనం చూసి ముందుకెళ్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ప్రజెంట్ మనం ఎలా ఉంటే మన ఫ్యామిలీ గైడెన్స్ చేసుకోగలుగుతాము అని ముందుకెళ్ళాలి తప్ప రాజకీయాలకు రావద్దు అనకూడదు. రాజకీయాలకు రావాలి. రాజకీయం అనేది ఒక చెత్త, నా దృష్టిలో చెత్త. అంతా ఫ్రాడ్ బిజినెస్. బిజినెస్ అంటారు రాజకీయం అంటే 100% బిజినెస్. రాజకీయం అనేది బిజినెస్. అంటే ఇప్పుడు టెక్నాలజీ అంటే ఆ ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో వాటి వల్ల చాలా అవేర్నెస్ కూడా మంచి కూడా నేర్చుకుంటున్నారు కదా. మంచి నేర్చుకోవటం వల్ల తప్పు లేదు. మంచి కన్నా చెడు ఎక్కువ నేర్చుకుంటున్నాను నేను అనుకుంటున్నాను. వాటి వల్ల ఖరాబ్ అవుతున్నారు నేను అనుకుంటున్నాను. అసలు టెక్నాలజీ అంటారు. ఏంటి సార్ టెక్నాలజీ అంటే? ఏంటి టెక్నాలజీ అంటే? టెక్నాలజీ వల్ల ఉపయోగం ఏముంది? టెక్నాలజీ ఉపయోగించుకునే విధంగా ఉపయోగించుకుంటే బాగుంటుంది. అంతేగాని టెక్నాలజీ అని చెప్పేసి ఈరోజు పిల్లలు కాలేజీలకు స్కూల్లోకి వెళ్తున్నారా? చూడండి ఒకసారి, ఎక్కడ కనిపిస్తున్నారు చూడండి. రోడ్ల మధ్య ఓయోల పక్కన, లాడ్జీల పక్కన కనిపిస్తున్నారు ఈరోజు పిల్లలు. చూడండి ఒకసారి, చూడండి యువత ఎట్లా ఎడిపోతుందో చూడండి. ఇప్పుడు ఇండివిజువల్గా స్వేచ్ఛలు కోరుకొని బయట పిల్లలు ఉండటం వల్ల, హాస్టల్ ఉంచడం వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి చూడండి ఒకసారి. టెక్నాలజీని ఉపయోగించుకునే రకంగా ఉపయోగించుకోవాలి సార్. టెక్నాలజీ అనేది అది ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎంతవరకు ఉపయోగించుకోవాలి. టెక్నాలజీ పేరు చెప్పేసి వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో వీటి వల్ల ఏంటి ఉపయోగం చూడండి. యువత ఎంత ఖరాబ్ అయిపోతుందో చూడండి. యువత ఎటు ఆలోచిస్తారో చూడండి. స్వేచ్ఛ కోసం ఆలోచిస్తారు. ఆ స్వేచ్ఛనే ఈరోజు డైవర్స్ దాకా వస్తున్నాయి. కోట్ల మెట్లు చూడండి ఒకసారి. చిన్న పిల్లలు ఈరోజు కోట్ల చుట్టూ తిరుగుతున్నారు డైవర్స్ కోసం. అది కరెక్ట్ అంటారా? మీరు చెప్పండి. అంటే మీరు ఎలా అనుకుంటున్నారు? ఎలా అంటే ఈరోజు ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఈరోజు లవర్స్ ఇప్పుడు మ్యారేజెస్ నిలబడకపోవడం కారణం అదే, ప్రధాన కారణం. ఎందుకు వాటికి సంబంధం? ఇప్పుడు ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు పేరెంట్స్ పెద్దవాళ్ళు చూసిన సంబంధాలు చేసుకోవటం వల్ల ఇష్టాలు మంచి చెడు చూసి చెప్పేవాళ్ళు. ఈరోజు నీకు ఇష్టానికి వదిలేసినప్పుడు నీకు ఏం తెలుస్తుంది వాళ్ళ గురించి? నువ్వేం తెలుసుకుంటున్నావు? హాయ్, గుడ్ మార్నింగ్, బాగున్నావా, ఇదే కదా తెలుసుకునేది. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏం తెలుస్తుంది నీకు ఈరోజు? సరే, ఉమ్మడి ఆ కాలం అంటున్నారు. సో మీ కాలంలో తెలిసిన లవ్ స్టోరీ ఎలా ఉండేది అసలు బేసిక్గా? ఇప్పుడు
ఒక కాలంలో ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నామంటే అది మ్యారేజ్ వరకు దారితీస్తుండే. ఈరోజు అలా ఉంది ఆ పరిస్థితి. ఎందుకు ఇప్పుడు చేసుకోవట్లేరా లవ్ చేసిన వాళ్ళు? ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, ఫేస్బుక్లో ఒక అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, చూసేసరికి ఇంకో దగ్గర కనిపిస్తున్నారు, పెళ్ళి ఇంకో దగ్గర కనిపిస్తున్నారు. మరి ఇది ఏంటి కల్చర్, ఏంటి టెక్నాలజీ? అంటే మీ కాలంలో ఏంటంటే అప్పుడు ఒకే అమ్మాయిని చూసేది, ఒక అమ్మాయి కోసం ప్రయత్నం చేసేది అంటారు. 100%. ఇప్పుడు అది లేదంటారా? చేసుకుంటే అమ్మాయిని చేసుకుంటాను, లేకపోతే చేసుకోను, లేకపోతే చచ్చేంత వరకు అలాగే ఉంటానన్న అభిప్రాయంతో ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. ఈ రోజు ఎలాంటి అభిప్రాయాల్లో ఉన్నారు? ఫ్రెండ్షిప్కి ఒకళ్ళు, పబ్బుకి ఒకళ్ళు, పార్టీకి ఒకళ్ళు, పెళ్ళికి ఒకళ్ళు. ఏంటిది? ఇదే కల్చర్, ఇదే డెవలప్మెంట్. ఈరోజు పేరెంట్స్ కూడా ఆలోచించాలి. యువతను అసలు పిల్లలు ఏం చేస్తున్నారు, పిల్లల్ని ఎలా చదివించి ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఎటు పోతున్నారు ఒకసారి చూడాలి పేరెంట్స్. కానీ ఈరోజు పేరెంట్స్ కూడా ఆలోచించే పరిస్థితులు లేరు. ఈరోజు ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. ఎంతవరకు మనం ఎంత సంపాదించాలని ఆలోచనలో ఉన్నారు, కానీ మన పిల్లలు ఏమవుతున్నారని ఆలోచించే పరిస్థితులు ఈరోజు లేరు పేరెంట్స్. అందుకే పిల్లలు ఖరాబ్ అవుతున్నారని నేను అనుకుంటా. సో ఇప్పుడు టెక్నాలజీ బాగా మారింది కదా. సో ఇప్పుడు టెక్నాలజీ మారింది కాబట్టి ఇప్పుడు యువత కూడా దాన్ని వాడుకొని మంచి నైపుణ్యంతో వాళ్ళు జాబ్స్ కావచ్చు, ఐటీ సెక్టర్స్ కావచ్చు, లేదంటే ఫార్మా కావచ్చు, తర్వాత అన్ని రకాల కూడా వాళ్ళు మంచి పొజిషన్లో ఉంటున్నారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? యువతకు మంచి టెక్నాలజీ వచ్చింది కాబట్టి వాళ్ళు సక్సెస్ అవుతున్నారు కదా. సో దాన్ని మీరు ఎలా చూస్తారు? యువత టెక్నాలజీ డెవలప్ అయింది, టెక్నాలజీ మీద ఆధారపడి డిపెండెడ్గా జాబ్ చేస్తున్నారు అంటే ఓకే, సరే, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. కానీ అదే యువత 10 ఎకరాల ల్యాండ్ వదిలిపెట్టి 10,000 రూపాయల కోసం ఉద్యోగం చేయడం బాగుండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 10 ఎకర్స్ ల్యాండ్ ఉన్నవాడు వ్యవసాయం చేసి లక్షలు సంపాదించవచ్చు కదా. ఎందుకు అటువైపు వెళ్ళాలి? నువ్వు ఏ ఉద్యోగం చేసినా ఎంత సంపాదించినా చివరికి మళ్ళీ ల్యాండే కొనాల్సింది. ఏం చేస్తారు? నిత్య జీవితంలో చేయాల్సిన ఏముంటాయండి? నిత్య జీవితంలో చేయాల్సింది అంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఇల్లు కట్టుకుంటాడు, కారు కొనుక్కుంటాడు, పిల్లలు చదివిస్తాడు. ఆ తర్వాత చేయాల్సింది ఏంటి? మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర ల్యాండ్ కొనాల్సిందే కదా. వ్యవసాయం మీద ఆలోచిస్తే బాగుంటుందని అనుకుంటున్నా యువత. అంటే నెక్స్ట్ జనరేషన్కి కావాల్సిన ఫుడ్ అందాలంటే ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి, కొత్త తరంగా మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అనేది ఆలోచిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. 10,000 రూపాయల కోసం టెక్నాలజీ కోసం జాబులు చేయడం కరెక్ట్ కాదేమో అనుకుంటున్నాను నేను. లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు, లక్షల్లో తీసుకున్నా కూడా నీకు అగ్రికల్చర్ మీద కోట్లలో సంపాదించే అవకాశం కూడా ఉంది. మీరు లాస్ట్ సమ్మర్లో చూశారు, ఒక టమాటా పండించిన రైతు ఒక 2 నెలల్లోనే 2 కోట్లు సంపాదించాడు. మరి 2 కోట్ల ప్యాకేజ్ ఎక్కడొస్తుంది చెప్పండి? అంటే బేసిక్గా ఏ తల్లిదండ్రులైనా కూడా నేను ఈ వ్యవసాయం చేసుకుంటూ ఇంత కష్టపడుతూ ఎండలో వానలో ఉంటున్నాను కదా, నా పిల్లలైనా సరే మంచిగా ఏసీ రూముల్లో జాబులు చేసుకోవాలని కోరుకుంటారు కదా. సో అందరికీ ఒకటే ఇష్టం ఉండదు కదా, ప్యాషన్. ఒక్కొక్కరు పలానాలకు పలానా కావాలని చెప్పేసి ఉంటుంది. అందరూ వ్యవసాయం చేయాలన్నా కూడా చేయలేరు కదా. ఎవరి ఇష్టాలు ఉంటాయి. వ్యవసాయం అగ్రికల్చర్ మీద డిపెండెడ్గా ఉన్న వాళ్ళు ఎండలో కష్టపడతారు అనుకోవటం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే 12 అవర్స్ జాబ్ ఏం చేయరు. నాకు తెలిసి మార్నింగ్ 2 అవర్స్, ఈవినింగ్ 2 అవర్స్ వర్క్ చూసుకుంటారు. మిగతా టైంలో ఖాళీగా కూర్చుంటారు, ఎంజాయ్ చేస్తారు. అంటే వాళ్ళు దానికి పెద్దగా టైం టు టైం చేయాల్సిన వర్క్ ఏమి ఉండదు. అదే జాబ్ చేస్తే మీకు కంపల్సరీ 8 అవర్స్ పంచాలిటీ ఉండాలి కదా. మరి మీకు ఇచ్చే జీతానికి మీ ఇచ్చే టైంకు ఏమైనా కంపారిజన్ ఉందా చెప్పండి మీరు ఒకసారి. అదే టైం కాక ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీరు ఎక్కువ సంపాదించవచ్చు కదా. యువతను మెయిన్గా వ్యవసాయం చేసుకోవచ్చు అంటారు మీరు? వ్యవసాయం ఇస్ బెస్ట్ అంట నేను. వ్యవసాయం చేసుకోవాలి ఎందుకంటే వ్యవసాయం బెస్ట్ అంటారు. బిజినెస్ వేలో ఆలోచించాలి. నెక్స్ట్ జనరేషన్కి మనకు కావాల్సిన వనరులు ఎలాంటి వనరులు ఉన్నాయి, వాటిని ఎట్లా ఉపయోగించుకోవాలి మనం, ఆ వేలో ఆలోచిస్తే బాగుంటుంది. అగ్రికల్చర్ ఇస్ బెస్ట్ అంట నేను. యువత అందరూ వ్యవసాయం దగ్గరికి రావాలంటారు. వ్యవసాయం గురించి ఆలోచించాలి, వ్యాపారం గురించి ఆలోచించాలి, ఆ రూట్లో ఆలోచించి ముందుకెళ్ళాలి. నిజంగా మీరు అడిగినట్టు రాజకీయం గురించి కావచ్చు, ఇవన్నీ కూడా మనకు వ్యాపార రీత్యా వ్యవసాయం మీద అవగాహన లేకపోవటమే. మనం పండించే పంట మీద మనం కరెక్ట్గా మార్కెట్ చేసుకునే క్యాపబిలిటీ మనకుంటే మన మీద ఇంకో రాజకీయం చేయలేరు. ఎందుకంటే మనమే కోటీశ్వరులు. యశ్వంత్ గారు, ఇప్పుడు నేను కొందరు పొలిటికల్ లీడర్స్ కావచ్చు, వాళ్ళ పేర్లు మీకు చెప్తాను, వాళ్ళ మీద మీకు ఒక అభిప్రాయం చెప్పండి. అభిప్రాయం ముందుగా కేఏపాల్ గురించి అడుగుతానండి. కేఏపాల్ గారు
ఇంతకుముందు విదేశాల్లో అతను పాస్టర్గా ప్రేయర్గా చాలామంది చేసుకుంటారు కదా. సో ఇక్కడికి ఇండియాకి వచ్చి ప్రజాశాంతి పార్టీ కూడా పెట్టి ఉన్నారు. సో వారి మీద మీ యొక్క అభిప్రాయం? కే పాల్ గారు ఓ మంచి మేధావి అని చెప్పుకోవచ్చు, తెలుగు కలవాడు. ఎందుకంటే ఎక్కడో మారుమూల ప్రాంతంలో పుట్టిన తను వరల్డ్ వైజ్గా తను ఒక గుర్తింపు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. ఇక్కడ ఉన్న అణగారిన సామాజిక వర్గాలకు కొన్ని రకంగా ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, వైద్య విషయంలో కావచ్చు, కొన్ని విధాలుగా కొన్ని కార్యక్రమాలు చేసి సపోర్ట్ చేశాడు. బట్ నైస్ పర్సన్. ఎందుకు మరి ఆయనకు అంత సపోర్ట్ లేదు కదా ఇప్పుడు జనాలలో? ఇప్పుడు వన్ వేలో పోతే సపోర్ట్ ఉందని మీరు అనుకుంటున్నారా? జన సపోర్ట్ అంటే తన వల్ల ఎవరికైతే లబ్ధి చేకూరిందో వాళ్ళ సపోర్ట్ 100% ఉంటుంది కదా. సపోర్ట్ లేదని ఎందుకు అనుకోవాలి? తన వల్ల లబ్ధి పొందిన వాళ్ళందరూ తను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు ఇప్పటికీ. తను ఈజ్ రైట్ పర్సన్, మంచివాడు. సో అతను రాజకీయంగా ఎదుగుతారని మీరు అనుకుంటున్నారా? మన ఇండియన్ అంటే మన దగ్గర ఉన్న పరిస్థితులను బట్టి రాజకీయంగా ఎదగటం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇక్కడ చాలా పరిస్థితులు ఎదుర్కొని రావాలి. చూద్దాం, వెయిట్ చేద్దాం. అండ్ పవన్ కళ్యాణ్ గారు, పవన్ వల్ల ఉపయోగం ఏముందో నాకు తెలియదు. ఇప్పుడు ఆయన చేసిన సామాజిక కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయంటే చెప్పండి. అందులో చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు ఎంతోమంది ఆర్థిక సహాయం చేశారు, రైతులకు సహాయం చేశారు. కొన్ని ఊళ్ళల్లో వాళ్ళకి వాటర్ లేకపోతే బోర్లు, మీకు తెలియకపోతే తెలియదు చేసినట్టు ఎక్కడ వినిపించలేదు, మేము చూడలేదు. ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేశారు, కనిపించలేదు, వినిపించలేదు సార్. మాకైతే వినిపించలేదు, కనిపించలేదు. మీకు నచ్చిన వారే మీకు అట్లనే లేదు, నచ్చలేదండి. పవన్ యాక్టర్గా ఓకే, రాజకీయంగా అవకాశం ఇస్తేనే కదా అతను చేస్తలేదు తెలుసు. అవకాశం అంటే ప్రజలు ఆదర్శిస్తారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అంటే ఈసారి కూడా అతను ఎమ్మెల్యే గెలవకపోవచ్చు అంటారా? చెప్పలేము. అంటే మీకు డౌట్గా ఉందా గెలుస్తాడా లేదా అని? అది ప్రజలు నిర్ణయిస్తారు. మీ అభిప్రాయం? నా అభిప్రాయం ఆంధ్ర కాబట్టి నేను అంత అంచనా వేయలేము. గెలవచ్చు, గెలవకపోవచ్చు, అది మనం చెప్పలేము. కాకపోతే రాజకీయంగా అంత కష్టమేమో అనుకుంటున్నాను నేనైతే. పవన్ కళ్యాణ్ అనే పర్సన్ షోయింగ్ క్యాండిడేట్ అనుకుంటాను నా దృష్టిలో. ఎందుకంటే ఒక రాజకీయంగా రావాలి, రాజకీయంగా సర్వీస్ చేయాలి, పబ్లిక్ ఏదో చేయాలని ఆలోచన ఉన్న వాళ్ళు సామాజిక కార్యక్రమాలు చేసుకుంటూ రావాలి. కానీ ఒకసారి మా అన్న ఫోటో పెట్టుకుంటాను, మా ఫ్యామిలీ ఫోటో పెట్టుకుంటాను, అది చేస్తాను, ఇది చేస్తాను, ఏం చేస్తా అది చేస్తాను కాదు, నువ్వేమైనా చేసి వస్తే బాగుంటుందని నా ఆలోచన. రైట్ పాయింట్. ఇప్పుడు ఫిలిమ్స్లో చేస్తున్నంత మాత్రాన, ఆయనే సినిమాలు చేస్తున్నంత మాత్రాన ఆయన ఒక రాజకీయంగా ఎదగాలని అనుకోవడంలో తప్పుందా? ఇప్పుడు సినిమాలు అనేవి నా దృష్టిలో పగటి వేషం. అంటే పట్టపగలు ముఖానికి రంగులు వేసుకొని చేసే యాక్టింగ్ అది. పగటి వేషగాళ్ళు అందరూ కూడా నిజం కాదు అది నా దృష్టిలో. అట్లానే నేను కళారంగానే కించపరచడం అని కాదు. సినీ రంగం వేరు, రాజకీయం వేరు. రాజకీయం అంటే ఏంటంటే పబ్లిక్ సర్వెంట్. పబ్లిక్ సర్వెంట్ సినీ రంగానికి ఏమిటి సంబంధం చెప్పండి, ఏమైనా రిలేటెడా? ఎందుకు ఇప్పుడు ఎన్టీఆర్ గారు సీఎంగా చేసి చేయలేదా, సక్సెస్ కాలేదా? ఎన్టీఆర్ గారు ఉన్న టైంలో అప్పుడున్న పరిస్థితులు వేరు. అప్పుడున్న ఇక్కడున్న ఎడ్యుకేషన్ రీత్యా కావచ్చు, ఇక్కడున్న వనరుల రీత్యా కావచ్చు, ఇక్కడున్న పరిస్థితుల రీత్యా ఆయన అవసరం పడిందంటే అప్పుడున్న రాజకీయాల పరిస్థితుల్లో ఆయన వచ్చి 2 రూపాయల కిలో బియ్యం ఇవ్వగలిగాడు. ఆ రోజు బియ్యం రైస్ దొరకని టైంలో 2 రూపీస్కే కిలో రైస్ ఇవ్వగలిగాడు. మరి అలాంటి కార్యక్రమాలు చేయటం అంటే అంత ఆశామాష కాదు. ఆ రోజు ఆ నిర్ణయాలు తీసుకున్నారు. వాళ్ళు మంచి నిర్ణయాలు తీసుకున్నారు, మంచి పరిపాలన చేశారు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేయలేరు అంటారా? ఇప్పుడు ఏదైనా అవకాశం ఇస్తేనే కదా తెలిసేది. ఇంకొకటి నేను ప్రజలు నమ్మట్లేదని చెప్తున్నాను. ఎందుకంటే గత 2 సార్లు కాంటెంట్లో నిలబడ్డారు, 2 సార్లు కూడా ప్రజలు తిరస్కరించారంటే మరి తన దగ్గర సబ్జెక్ట్ లేదేమో అనుకుంటున్నాను నేను. అంటే ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేసి 1 రూపాయి కూడా అతను అవినీతి చేయకుండా 0 బడ్జెట్ పాలిటిక్స్ అని చెప్పేసి ముందుకెళ్తున్నారు కదా. ఎవరికి ఇప్పుడు మీకు ఒక విషయం అర్థం కావట్లేదు. పవన్ గారు ఎంతవరకు తను ఎమ్మెల్యే కావాలి, రాజకీయం చేయాలని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే
సామాజిక స్పృహ గురించి ఆలోచించట్లేదు. సామాన్యుల గురించి ఎక్కడ ఆలోచిస్తున్నారు చెప్పండి మీరు ఒకసారి. లాస్ట్ టైం ఎలక్షన్ టైంలో బీఎస్పీ పార్టీ అయినటువంటి అధినేత అయినటువంటి మాయావతి గారితో పొత్తు పెట్టుకున్నారు. మాయావతి గారు ఎవరు? బహుజన సమాజ్ పార్టీ, అంటే బహుజనుల గురించి ఏర్పడినటువంటి పార్టీ అది. ఈరోజు అలాంటి పార్టీకి వ్యతిరేకమైనటువంటి పార్టీ అయినటువంటి బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నాడు. మరి పవన్ గారు ఏం ఆలోచిస్తున్నారు చెప్పండి, ప్రజలకు ఏమి ఇస్తున్నాడు? అదే ఎప్పుడు ఒకే తీరుగా ఉండదు కదా రాజకీయాలు అన్నప్పుడు. సామాన్యుల గురించి ఆలోచిస్తున్నావా, సామాన్యులకు ఇబ్బంది కలిగినటువంటి యాంటీ పార్టీకి ఆలోచిస్తున్నావా నువ్వు? ఒకసారి చెప్పండి. ఇప్పుడు కొందరు ఏమంటున్నారు, 18 నెలలు జైల్లో ఉన్న జగన్ గారే ముఖ్యమంత్రిగా అవ్వాలనుకున్నప్పుడు అవినీతి ఇప్పుడు పేరు వచ్చింది. జగన్ గారు అవినీతి చేశాడంటే చేశాడని గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా చేసినప్పుడు తను అవినీతి చేసి ఉండొచ్చు, కాకపోతే ఆయన సీఎంగా అయినాక పరిపాలన బాగుందని ప్రజలు చెప్తున్నారు. ప్రజలు నిర్ణయిస్తున్నారు, ప్రజలుగా తీర్పు ఇవ్వాల్సింది. ప్రజలు పర్వాలేదు జగన్ గారు బాగానే చేస్తున్నారు. అట్లా ఇప్పుడు నేనేం చెప్తున్నాను, జగన్ గారు అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మంచి పరిపాలన చేశారని చెప్తాను నేను. సో పవన్ గారు మాత్రము అవకాశం రాకపోవచ్చు అంటారు. మన దగ్గర సినీ వాళ్ళకి అంత ఉండదని నేను అనుకుంటున్నా. సినీ గ్లామర్ అనేది ఇక్కడ పనిచేయదు. రోజా గారు హీరోయిన్, ఆమె కూడా మనకు ఇప్పుడు ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచింది, ఇప్పుడు మినిస్టర్ కూడా అయ్యింది. మరి ఆమె కాలేదు. రోజా గారు ఆ రోజు టీడీపీ పార్టీలో ఉండబట్టి రోజా గారు ఎమ్మెల్యే కాగలిగారు. టీడీపీ పార్టీలో కాలేదు, ఆమె వైసీపీ పార్టీలోనే అయింది ఫస్ట్ టైం. అంటే తనకు రాజకీయంగా అవకాశాలు వచ్చింది మాత్రం టీడీపీ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది. ఒక రాజకీయవేత్తగా నాయకురాలుగా ముందుకు వచ్చింది టీడీపీ వాళ్ళు ఇచ్చిన అవకాశాలే కదా. ఈరోజు రోజా గారి గుర్తింపు వచ్చింది. రోజా గారు రాజకీయాల్లో ఉన్న విషయం గుర్తు చేసింది ఎవరు, ముందు తీసుకొచ్చింది ఎవరు? టీడీపీ కదా. అంటే పొత్తులు ఇవన్నీ కూడా రాజకీయం నిలబడటానికి ఉపయోగపడతాయి, కానీ సినీ గ్లామర్ అనేది మన దగ్గర పనిచేయదు అనుకుంటా. ఎందుకు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తమిళనాడు ఉంది, కమల్ హాసన్ గారు పార్టీ పెట్టారు, ఏమైంది? ఏం గెలవలేదు. అట్లాగే రజనీకాంత్ గారు పార్టీ పెడతాన్నారు, ఈ కమల్ హాసన్ గారు పార్టీ చూసి రజనీకాంత్ గారు దెబ్బ మూడ్చుకొని కూర్చున్నారు. అంటే అట్లా అంటే ఎందుకంటే మన దగ్గర సినీ గ్లామర్ అంత పనిచేయదు అనుకుంటాను. రాజకీయం వేరు. రాజకీయం అంటే ఏంది? పబ్లిక్ సర్వీస్ చేసేవారు, ఎంటర్టైన్ జాబ్. సినీ రంగం ఏంటి? ఎంటర్టైన్మెంట్స్, ఎంజాయ్మెంట్. సినీ రంగం వాళ్ళు రాజకీయానికి పనికిరారని అనకూడదు. సో చేసే ఆలోచన ఉన్న వాళ్ళు చేస్తారు, కాకపోతే అంత పనిచేయదు అనుకుంటా నేను. చంద్రబాబు గారు ఈసారి సీఎంగా అవుతారని అనుకుంటున్నారా? చంద్రబాబు మంచి అడ్మినిస్ట్రేషన్ పవర్ గల క్యాండిడేట్. చాలా అంటే ఈరోజు వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, టెక్నాలజీ పరంగా కావచ్చు, డెవలప్మెంట్ పరంగా కావచ్చు, తన వల్ల నేను డెవలప్ అయిందని నమ్ముతాను నేను. చంద్రబాబు సీఎం అవుతాడా కాడా అన్నదంటే ఆలోచించాలి, ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలు తీర్పిస్తారు కదా, మనం ఎలా చెప్పగలుగుతాం? సో ఇప్పుడు రీసెంట్గా కాంగ్రెస్కి ఏపీ అధ్యక్షురాలు షర్మిల గారు అయ్యారు కదా, వారి మీద మీ అభిప్రాయం? షర్మిల గారి వల్ల పెద్ద ఉపయోగం ఏమి ఉండదు అనుకుంటున్నాను నేను. కాంగ్రెస్కి ఉపయోగం లేదంటున్నారా? కాంగ్రెస్కు ప్రజెంట్ ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి తన అవసరం పడింది అనుకోవచ్చు కదా. ఇప్పుడు మోయటానికి ఒకరు కావాలి, ఎవరు లేరు కాబట్టి షర్మిలకి ఇచ్చారంట. ఉండొచ్చు అంతే. సో కానీ అక్కడ ఎమ్మెల్యే కూడా గెలిచే ఛాన్స్ లేదంటారా మీరు? ఇప్పుడు అదే షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత వైఎస్ఆర్సీపీ నుంచి ఎందుకు పాదయాత్ర చేశారండి? స్వార్థమే కదా. ఇప్పుడు నీకు అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేవనే కదా మళ్ళీ కాంగ్రెస్ వచ్చి జాయిన్ అయింది. రైట్ పర్సన్ అయితే వైఎస్ఆర్సీపీ నుంచి ఎందుకు ప్రచారం చేస్తావు, ఎందుకు పాదయాత్ర చేస్తావు? ఇప్పుడు అక్కడ పెట్టుకొని తిరిగేది మీ నాన్న ఫోటోయే కదా, ఇక్కడ పెట్టుకొని తిరిగేది కూడా మీ నాన్న ఫోటోయే కదా. మీ రాజకీయ లబ్ధి కోసం మేము తిరుగుతున్నారు. ప్రజలు ముందు తన గురించి ఆలోచించడేమో అనుకుంటున్నాను నేనైతే. అలాగే ఈ ప్రస్తుతం ఉన్న జగన్ గారి గురించి మీ అభిప్రాయం? జగన్ రైట్ పర్సన్ అనుకుంటా నేను. ఎందుకు అంటే జగన్ అనే పర్సన్ సీఎం అయిన తర్వాత సామాన్యులకు కొంత పరిపాలన దగ్గర తీసుకొచ్చింది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అక్కడ వాళ్ళు చెప్తున్నారు, అంటే నేను అక్కడికి వాడిని కాదు, కాకపోతే అక్కడ మిత్రులు ఏమంటున్నారంటే ప్రతిదీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు, మాకు పింఛన్ కూడా డోర్ కొట్టి ఫస్ట్ తారీఖు రాని డోర్ కొట్టిస్తున్నారు. అంటే వాళ్ళకున్న పథకాలు కావచ్చు, వాళ్ళకున్న అన్నీ కూడా పర్వాలేదు అంటున్నారు. మరి అభివృద్ధి పరంగా ఎలా ఉంది అంటున్నారు? అభివృద్ధి అనేది వాళ్ళకు నిజం చెప్పాలంటే ఆంధ్ర అభివృద్ధి అంటే చేయటం అంటే కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే
అక్కడ రివర్కి దగ్గర ఉండటం వల్ల అది అతివృష్టి అనావృష్టి రెండు ఉంటాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏమవుతుండనంటే అతివృష్టి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ఫండింగ్ అంతా అక్కడ తరలించేసి డెవలప్మెంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వర్షాకాలం వస్తున్నాయి అంటే అక్కడ రోడ్లన్నీ కొట్టుకపోతాయి, అక్కడ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటాయి, అక్కడ ప్యాకేజ్ అంతా చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం వాళ్ళకు 2 years పడుతుంది, 1 year పడుతుంది, మళ్ళీ ఈ లోపు మళ్ళీ వస్తుంటాయి. అంటే వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి రెవెన్యూని జనరేట్ చేసుకోవాలి, కొత్త కొత్త కంపెనీలు తెచ్చుకోవాలి. ఆ విధంగా వాళ్ళు ముందుకెళ్తే డెవలప్ అవుతారు తప్ప అక్కడ పెద్ద ఇన్కమ్ కూడా లేదని. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారము జగన్ గారు వస్తే సీఎం బాగుంటుందా, ఏపీలో చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుందా? ప్రజెంట్ వాళ్ళకు రాజధాని ఇష్యూ తప్ప జగనే బెటర్ అని నేను అనుకుంటా. ఒక రాజధాని ఒక డిస్టర్బ్ చేసాడేమో కానీ ఒక రాజధాని తెప్పించి మిగతా అంశాలు అన్నింటిలో కూడా వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారు. జగనే కరెక్ట్, జగనే కరెక్ట్, జగన్ గారే కరెక్ట్ అంటారు. జగన్ గారే కరెక్ట్. అలాగే ఇప్పుడు ప్రస్తుత మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీ అభిప్రాయం? రేవంత్ రెడ్డి గారికి అదృష్టం కలిసి వచ్చింది, సీఎం అయ్యారు. ఇప్పటికిప్పుడు ఆయన గురించి ఏం చెప్పలేము. ప్రజెంట్ కేవలం అదృష్టంతోనే సీఎం అదృష్టంతో అయింది అనుకోవాలి. ఎందుకంటే పార్టీలో ఎందుకు అతను కాంగ్రెస్ పార్టీలో మంచి చాలా మీరు చెప్తున్నట్టు టీడీపీలో ఆయన ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎన్నోసార్లు విమర్శించిండు, ఎన్నోసార్లు కాంగ్రెస్ పార్టీ గురించి వ్యాఖ్యలు కూడా చేశారు. ఆయనకేంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో లీడర్స్, వాక్చాతుర్యం లేక ఒక వాక్చాతుర్యం ఉన్న పర్సన్ తీసుకురావాలనే కాన్సెప్ట్తో తను తీసుకొచ్చారు. తను అది దానికి ప్లస్ అయింది, ఈరోజు సీఎం అయ్యాడు. తను మంచి చేస్తాడా చెడు చేస్తాడనే విషయానికి వస్తే కొద్దిగా టైం పడుతుంది, మనకి వేచి చూడాలి, కాలం నిర్ణయిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చి ఈ 2 monthsలో ప్రస్తుతానికైతే రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అన్న అభిప్రాయం అయితే వస్తున్నది. చూద్దాం రానున్న రోజులు ఎలా ఉంటుందో అన్నది. మీకు ఆలోచన ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు టీఎస్పీఎస్ చైర్మన్ ఉన్నాడు, ఆయన ఎవరు? రెడ్డి సామాజిక వర్గం. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన టీఆర్ఎస్ గవర్నమెంట్లో పనిచేసినట్టు ఉన్నతమైన పదవి అనుభవించినట్టు వ్యక్తి. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చేసి ఏ అభిప్రాయంతో తీసుకొచ్చి నువ్వు చైర్మన్ చేసినారు చెప్పండి? అంటే ఓన్లీ కమ్యూనిటీ భావంతోనే కదా అని నేను అనుకుంటా. అండ్ మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి గురించి? కేసీఆర్ గారు కరెక్ట్, రైట్ పర్సనే. కేసీఆర్ గారు నాట్ బ్యాడ్, కేసీఆర్ గారు నాట్ బ్యాడ్, మంచి వాళ్ళే. సో 1 wayలో వెళ్ళారు కాబట్టి ప్రజలు తిరస్కరించారని అనుకుంటా నేను. కేసీఆర్ గారు ఒక రైతు బంధు పథకం తప్ప మిగతా పర్వాలేదు. రైతు బంధు ఒకటి అవసరం లేని వాళ్ళకి కూడా కోట్లు ఇచ్చాడన్న ఇది ఉన్నవాడికి దోచి పెడుతున్నాడు, రాష్ట్రాన్ని అంతా అప్పుల పాలు చేస్తున్నాడు అన్న ఆలోచనతోనే ఈసారి కేసీఆర్కి పక్కన పెట్టాలన్న ఆలోచనతో ప్రజలు నిర్ణయం తీసుకున్నారని నేను అనుకుంటా నేను. అలాగే బండి సంజయ్ గారు, ఆయన వల్ల పెద్ద ఉపయోగం ఉండదు అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఆయన ఏం చేసిన కార్యక్రమాలు ఉన్నాయా? ఆయన ఏంటి, ఆయన ఏదో మతాన్ని ఒక రిలీజియన్ అడ్డు పెట్టుకొని వస్తున్న క్యాండిడేట్ తప్ప ఆయన వల్ల ఉపయోగం ఏమి. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అంటే మీరు మీ ఆలోచన ప్రకారం ఓన్లీ మత పార్టీ అని మీరు 100% వాళ్ళే చెప్తారు కదా. ఓన్లీ హిందుతత్వం ఉండాలి, ఏది ఉండకూడదు అని వాళ్ళే చెప్తారు. నేనేం చెప్తున్నాను, వాళ్ళే చెప్తున్నారు. బీజేపీ అంటే మేమేం ఓన్లీ హిందూ అనే వాళ్ళే ట్యాగ్ వేసుకొని వస్తున్నారు కదా, మతతత్వ పార్టీ. సో ఇప్పుడు ఫస్ట్ సినారియోలో మన తెలంగాణలో మీ యొక్క ఆలోచన ప్రకారము ఏ పార్టీకి ఎక్కువగా ఎంపీ స్థానాలు వస్తాయనుకుంటున్నారు? కాంగ్రెస్కే వస్తుండొచ్చు, కాంగ్రెస్కి ఎక్కువ వస్తుండొచ్చు. మీరేమో బహుజన సామాజిక పార్టీకి మీరు పరిస్థితులను బట్టి ఇక్కడున్న గవర్నమెంట్ని బట్టి తీర్పులు అనేవి వస్తాయి. అంటే ఇప్పుడు మనకు పని కావాలి, ప్రజెంట్ గవర్నమెంట్ ఎవరిది ఉంది, అట్లా వీళ్ళు ఆలోచిస్తారు. అలాగే ఇప్పుడు లేటెస్ట్గా చూసుకుంటే కవిత గారు ఈడీ కేసు కూడా జరుగుతుంది, అరెస్ట్ కూడా అయినారు. అరెస్ట్ అయ్యారు కదా, దాని మీద మీ యొక్క అభిప్రాయం? ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్ష అనుభవించాలనేది నా కాన్సెప్ట్. అది ఎవరైనా సరే తప్పు చేశారని మీరు అనుకుంటారు, కన్ఫర్మ్ అంటున్నారు? అది గవర్నమెంట్ నిర్ణయిస్తుంది, గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. మనం ఇలా చెప్తాం, తప్పు చేశారా లేదనేది వాళ్ళు నిర్ణయిస్తారు. ఈరోజు అరెస్ట్ అయ్యారు, చూద్దాం.